ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి 3 వచనములు దయచేసి చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి, కొంచెం సౌండ్ తగ్గించండి. ఇప్పుడు చదువు పాప. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చాలు. దూరంగా ఉన్న వాళ్ళకి మరి ఈ బొమ్మలో కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. వాక్యమును ప్రారంభించటానికి ముందుగా మైక్ కరెక్ట్గా ఉంది, ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దు. మైక్ సౌండ్ ఎలా ఉండాలంటే కొంచెం తగ్గిస్తే కూడా మంచిది. నా మైక్ కొంచెం సౌండ్ తగ్గిస్తే మంచిది. మైక్ సౌండ్ ఎలాగ ఉండాలంటే వినబడితే చాలు, చెవులు పగిలిపోవలసినటువంటి అవసరం లేదు, వినబడితే చాలు. అది వాక్య ధ్యానములోనికి వెళ్ళటానికి ముందుగా ఒక చిన్న స్టోరీ, ఒక చిన్న కథ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి బాగా అలసిపోయినటువంటి, ఇంకొంచెం కూడా సౌండ్ తగ్గించండి, నా మైక్ ఇంకొంచెం కూడా సౌండ్ తగ్గించండి, ఇంకొంచెం తగ్గించాలి. వెరీ గుడ్. అది ఓకే, ఇప్పుడు ఓకే. ఒకసారి బాగా అలసిపోయినటువంటి ఒక పావురము అలసట తీర్చుకుందాము అని ఒక చెట్టు మీద వ్రాలింది. ఒక చెట్టు మీద వాలి ఆ పావురము అలసట తీర్చుకొనుచూ ఉండగా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పావురమును ఒక పిల్లి గమనించి ఆ పావురమును పట్టుకొని తినాలి అనే ఉద్దేశంతో ఈ పిల్లి మెల్లగా ఆ చెట్టు ఎక్కుతుంది. జాగ్రత్తగా వినాలి. ఈ స్టోరీ చెప్పిన తర్వాత వాక్య ధ్యానంలోనికి నేను వస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ విధంగా మెల్లగా చెట్టు ఎక్కి ఏ కొమ్మ మీద అయితే పావురము ఉందో ఆ కొమ్మ మీదకి ఈ యొక్క పిల్లి ఎక్కుతూ ఉంది. పిల్లి ఆ విధంగా ఎక్కటం పావురము గమనించి ఆ కొమ్మ మీద నుంచి ఎగిరిపోయి దానికంటే పైన ఉన్నటువంటి మరి ఒక కొమ్మ మీదకి వెళ్ళిపోయింది పావురం. కొద్దిసేపటికి పిల్లి మెల్లగా ఆ కొమ్మ మీద కూడా వెళ్తుంది, పావురమును పట్టుకొని తినాలి అనే ఉద్దేశంతో.
అది గమనించినటువంటి పావురము దానికంటే పైన ఉన్నటువంటి మరి ఒక కొమ్మ మీదకు వెళ్ళి అక్కడ వాలింది. పిల్లి మెల్లగా ఆ కొమ్మ మీదకు కూడా వెళుతుంది. ఓరి నాయనో, నేను ఎన్ని కొమ్మలు ఎక్కినా సరే ఈ పిల్లి నన్ను వదిలేదట్టు లేదు. ఇక నేను కాపాడబడాలి, నన్ను నేను కాపాడుకోవాలి అంటే ఒకటే మార్గం అని చెప్పేసి పావురం ఏం చేసిందంటే ఎగిరి అన్ని కొమ్మల కంటే పైన ఉన్నటువంటి చిటారు కొమ్మ మీద వాలింది ఆ యొక్క పావురం. ఇక ఆ చెట్టుకు ఇక అదే చివరి కొమ్మ, చిటారు కొమ్మ, అక్కడ వాలింది పావురం. అక్కడికి వెళ్ళి వాలింది పావురం. అయినా సరే మెల్లగా పిల్లి ఆ చిటారు కొమ్మ దగ్గర కూడా వస్తుంది, ఆ చిటారు కొమ్మ మీద కూడా వస్తుంది పావురమును పట్టుకొని చంపి తినాలని. ఇక చేసేది ఏమీ లేక అసలే అలసిపోయినటువంటి ఈ పావురము తన బలాన్నంతా కూడగట్టుకొని ఆ చిటారు కొమ్మ మీద నుండి రెక్కలు ఆడించి శుభ్రంగా ఆకాశంలో ఎగిరిపోయింది. మరి ఇప్పుడు ఇక ఎగరటానికి పిల్లికి ఏం లేవు, రెక్కలు లేవు. ఎగరటానికి పిల్లికి రెక్కలు లేవు. అందువల్ల ఇక పిల్లి ఏం చేసిందంటే, అబ్బా చ దొరికినట్టే దొరికి తప్పించుకుపోయిందే, ఈసారి అది దొరక్కపోద్దా, ఇంకొకసారి దాన్ని నేను తినకపోతానా, పట్టుకోపోతానా అని పళ్ళు పట్ట కొరుకుతూ కోపంతో కళ్ళు ఎర్రజేస్తూ పళ్ళు పట్టమని కొరుకుతూ ఎన్ని కొమ్మలైతే ఎక్కిందో అన్ని కొమ్మలు దిగుతూ ఆ పిల్లి కిందకు వచ్చేసింది. పావురమేమో ఆ చిటారు కొమ్మ మీద నుంచి పైకి వెళ్ళిపోయింది. ఆ పిల్లేమో ఎక్కిన కొమ్మలన్నీ దిగేసి కిందకు వచ్చేసింది. కిందకు రాగానే ఆ చెట్టుకు పక్కనే ఒక పుట్ట ఉంది. పుట్ట పాముల పుట్ట, చీమల పుట్ట. దురదృష్టవశాత్తు ఆ టైంలోనే మరి అది ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు, గబక్కన ఆ పుట్టలో నుంచి ఒక ఎలుక బయటకు వచ్చింది. ఆ పుట్టలో నుంచి, ఆ యొక్క చీమల పుట్టలో నుంచి ఒక ఎలుక బయటకు వచ్చింది. వచ్చేటప్పటికి ఇంకేముంది, పిల్లికి ఎలుక కనపడితే పండగ, పిల్లికి ఎలుక కనపడితే పండగ. శుభ్రంగా ఒక 4-5 గజాలు, ఒక 10 గజాలు వేగంగా పరిగెత్తి ఆ ఎలుకను పట్టుకొని పిల్లి శుభ్రంగా తినేసింది. ఇంతే స్టోరీ, ఇదే కథ, ఇదే స్టోరీ. ఏంటి మనం గమనించవలసింది? ఆ పిల్లి ఏమిటి, ఆ ఎలుకేమిటి, ఆ పుట్ట ఏమిటి, ఆ చెట్టు ఏమిటి, ఆ పావురం ఏమిటి, ఆ చెట్టుకున్నటువంటి పావురము ఎక్కినటువంటి ఆ కొమ్మలు ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా ఆ చెట్టు 66 కొమ్మలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం. గుర్తుపెట్టుకోండి, ఆ చెట్టు లేదా ఆ యొక్క మహావృక్షము 66 కొమ్మలు కలిగినటువంటి బైబిల్ గ్రంథము. మరి ఇక ఆ పావురం ఏంటి అని చూస్తే, ఆది కాండము అనేటువంటి కొమ్మ మీద నుండి నిర్గమాకాండము అనేటువంటి కొమ్మ మీదకు, నిర్గమాకాండము అనేటువంటి కొమ్మ మీద నుండి లేవియ కాండము అనేటువంటి కొమ్మ మీదకు, లేవియ కాండము అనేటువంటి కొమ్మ మీద నుండి
సంఖ్యాకాండము అనేటువంటి కొమ్మ మీదకు ఈ విధముగా ఒక్కొక్క కొమ్మ ఎక్కి 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 బైబిల్ గ్రంథములో చివరి కొమ్మ, చిటారు కొమ్మ అనేటువంటి ప్రకటన గ్రంథమునకు ఎక్కి ఆ ప్రకటన గ్రంథము నుండి ఆ పావురము ప్రభురాకల్లో వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక ఆ పావురము ఈ యొక్క పిల్లికి దొరకల. పిల్లి కిందకు వచ్చేసింది. కిందకు రాగానే ఆ పుట్టలో నుంచి ఏమొచ్చింది? ఎలుక వచ్చింది. ఆ ఎలుకను పట్టుకొని పిల్లి తినేసింది. ఆ ఎలుకేంటి అని మనం గమనిస్తే, ఎలుక ప్రభు రాకడలో విడిచిపెట్టబడినటువంటి సంఘమునకు గుర్తు. ఎలుక ప్రభు రాకడలో విడిచిపెట్టబడినటువంటి సంఘమునకు గుర్తు. మరి ఆ పుట్టేంటి అని మనం గమనిస్తే, పుట్ట అనేది భూమిలో నుండి తవ్వి తీయబడినటువంటి మట్టితోనే పుట్ట చీమలు కడతాయి. అంటే సంఘము ఎందుకు విడవబడింది అంటే, ప్రభురాకడకు సిద్ధపడకుండా అన్ని భూ సంబంధమైనటువంటి మట్టి సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి లోక కార్యాలతో సంఘము నిండిపోయింది. కాబట్టి అటువంటి వారు ప్రభురాకడలో చేయి విడిచిపెట్టబడి పిల్లి అనేటువంటి ఈ మృగానికి దొరికారు. పిల్లికి సాదృశ్యంగా ఉన్న ఈ మృగానికి దొరికారు. ఇక పిల్లికి ఎలుక దొరికితే మనందరికీ తెలుసు, వదులుద్దా? వదలదో, శుభ్రంగా తినేస్తుంది. ఇది స్టోరీ. ఇది ఈ విధముగా ఉండగా ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటయ్యా అంటే, ఆ చెట్టులో లేదా ఆ మహావృక్షానికి ఎన్ని కొమ్మలు ఉన్నాయి అని చెప్పాను స్టోరీలో? 66 కొమ్మలు. అనగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 కొమ్మలు కలిగినటువంటి మహావృక్షమే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అంటే పావురము పైకి ఎగిరిపోవాలంటే, సంఘము సిద్ధపడి ప్రభురాకడకు ఎత్తబడాలి అంటే, అన్ని గ్రంథాలు దాటుకుంటూ అన్ని కొమ్మలు దాటుకుంటూ చిటారు కొమ్మ అనేటువంటి ప్రకటన గ్రంథమును గూర్చి సంఘము తెలుసుకోవాలి, సంఘము ధ్యానించాలి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇవి ధ్యానించే రోజులు పోయినాయి. అవి ధ్యానించేటువంటి టైం కాదు ఇప్పుడు. ఆ గ్రంథాలన్నీ ధ్యానించే కాలం అయిపోయింది. యేసు ప్రభు దేవుడు, ఆయన్ని నమ్మండి, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష, ఇవి కాదు. ఇవి బోధించడానికి నేను మీ మధ్యలోకి రాలా. అవన్నీ మీకు తెలుసు. యేసు ప్రభు దేవుడు, సర్వమానవ కోటి పాప క్షమాపణ నిమిత్తము పరిశుద్ధ రక్తమును కార్చాడు, ఇవన్నీ మీకు తెలుసు. ఆంధ్రేయ తమ్ముడు, బ్రదరు మీకు అవన్నీ చెప్పే ఉంటాడు ఆల్రెడీ. అవి చెప్పటానికి నేను ఇక్కడ రాలా. యేసు ప్రభువుని తెలుసుకున్నటువంటి సంఘము ఏ విధముగా ప్రభురాకడకు సిద్ధపడాలి అని తెలియచేయటానికి, ముఖ్యముగా ప్రకటన గ్రంథములో నుండి మీతో మాట్లాడటానికి ఇక్కడికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ స్టోరీలో, ఆ యొక్క కథలో మనం విన్నట్టుగా పావురము అన్ని కొమ్మల కంటే ఏ కొమ్మ ఎక్కింది? చిట్టరి కొమ్మ, చివరి కొమ్మకెక్కింది. అలాగే సంఘము సర్వసత్యముని తెలుసుకొని ప్రభురాకడకు సిద్ధపడగలిగినటువంటి స్థితికి రావాలి అంటే, మిగతా గ్రంథాలన్నీ పక్కన పెట్టండి, ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథమును ధ్యానించకపోతే ప్రభురాకడకు ఎత్తబడరు
అని నేను స్పష్టంగా చెప్తున్నాను. వాళ్ళు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే. మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథమును ధ్యానించకపోతే, ప్రకటన గ్రంథమును తెలుసుకోకపోతే సంఘము అనేటువంటి వాళ్ళు ప్రభురాకడకు ఎత్తబడతారు అని నేనైతే అనుకోవట్లేదు. కొంతమంది ప్రకటన గ్రంథం జోలికే వెళ్ళరు, ప్రకటన గ్రంథాన్నే ముట్టుకోరు. ప్రకటన గ్రంథం గురించి మాట్లాడితే అమ్మో శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, అమ్మో ప్రకటన గ్రంథం గురించి ధ్యానిస్తే సైతాను బాగా ఇబ్బంది పెడతాడు అని అనేక మంది సేవకులే ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోవట్లేదు. అట్లా కాదు, సైతాను ఉన్నాడు, అదే టైంలో దేవుడు కూడా ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మే ద డెవిల్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాతాను శక్తిమంతుడు కావచ్చేమో, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. శక్తిమంతుడి వైపు చూస్తారా, సర్వశక్తిమంతుడి వైపు చూస్తారా? సర్వశక్తిమంతుడి వైపు చూడండి. కాబట్టి సాతాను శోధిస్తాడు అనే భ్రమలు, అపోహలు పక్కన పెట్టి ప్రకటన గ్రంథమును సంఘము అనేవాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం యొక్క విశేషత, ప్రకటన గ్రంథం యొక్క విశేషత ఏమిటో ఒక మాట చెప్పిన తర్వాత అప్పుడు వాక్యంలోనికి వద్దాం. మొదటిగా ఆ స్టోరీ చెప్పాను, రెండవదిగా హెచ్చరిక చెప్పాను, మూడవదిగా ప్రకటన గ్రంథం యొక్క విశేషత చెప్తా. విశేషత ఏమిటి? ఆ యొక్క విశేషత అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇది చూడండి, ఈ యొక్క బొమ్మ చూడండి మీరు, ఈ యొక్క చార్ట్, ఈ చార్ట్ చూడండి. అక్కడ కింద రాశా ఒక మాట, ఆ వచనం కొంచెం బ్యానర్ పైకుంటే కనబడట్లా. అదే ఇప్పుడు ఆ పాప చదివినటువంటి ఆ వచనం కింద రాశాం. ఏమని? ఈ ప్రవచన వాక్యములు చదువు పాప. ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును, వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను చదవండి, ఆ మాట గట్టిగా. గైకొనువారును ధన్యులు. గైకొనువారును ధన్యులు అంటే గైకొనువారు ధన్యులు, గై కొనని వారు అన్యులు. ఎవరు చెప్పండి? అన్యులు. చదివేవాళ్ళు, వినేవాళ్ళు, బోధించేవాళ్ళు, గైకొనేవాళ్ళు ధన్యులు. అసలు ఆ గ్రంథం చూడని వాళ్ళు, చదవని వాళ్ళు, వినని వాళ్ళు, బోధించని వాళ్ళు, ఆ గైకొనని వాళ్ళు అన్యులు. ధన్యులు అంటే ఎవరు? అన్యులు అంటే ఎవరు? ధన్యులు అంటే తెలుసుకునేవాళ్ళు ధన్యులు, తెలుసుకొనని వారు అన్యులు. వాళ్ళు మన బంధువులైనా సరే, మన రక్త సంబంధులైనా సరే. కొంతమంది ఆదివారం రోజు సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళ సాక్ష్యములు అప్పుడప్పుడు కొన్ని మాటలు వాడతారు. అందులో ఒక మాట ఏంటంటే, మరి దేవునికి మహిమ కలుగును గాక, మరి మేము ఇంతకుముందు అన్యులుగా ఉన్నప్పుడు అంటారు. ఏంటి? ఇంతకుముందు అన్యులుగా ఉన్నప్పుడు అంటే మరి ఇప్పుడు ఎట్టున్నారని? ఇప్పుడు ధన్యులుగా ఉన్నారని. అంటే ఏంటి? యేసు ప్రభువుని తెలుసుకోకపోవటమే అన్యులు, తెలుసుకోవటమే ధన్యులు. అట్లాగే ప్రకటన గ్రంథమును తెలుసుకోవటమే ధన్యులు, తెలుసుకోకపోవటమే అన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఇక్కడ అంతా అన్యులా ధన్యులా? ఇక్కడ ఉన్నవాళ్ళు అన్యులా ధన్యులా? అన్యులు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. మేము అన్యులము అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ధన్యులము అనేవాళ్ళు దానికి కూడా చేతులు ఎత్తట్లేదే.
అంటే కొంతమంది ఎత్తారు. ఎట్లా ఎత్తారు? కాంగ్రెస్కే ఓటేయండి. ఎట్టెత్తారు? కాంగ్రెస్కే ఓటు, ఇట్లా కాంగ్రెస్కే ఓటేయండి. లేకుంటే నన్ను అరెస్ట్ చేయవాక, హ్యాండ్స్ అప్ అనగానే ఇట్లా చేతులు ఎత్తారే, అట్ట కాదు. ధన్యులు అనేవాళ్ళు కంప్లీట్గా చెయ్యొద్దండి, కంప్లీట్గా చక్కగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. సో ప్రకటన గ్రంథమును తెలుసుకునేవారు, వినేవారు, గైకొనేవారు ఎవరు? ధన్యులు. ఇప్పుడు ఏం చెప్పాను? ప్రకటన గ్రంథం యొక్క శ్రేష్టతను చెప్తానని చెప్పాను కదా. ఏంటా శ్రేష్టత అంటే? గైకొనేవారు, వినేవారు, చదివేవారు, బోధించేవారు ఎవరు? ధన్యులు. ఇప్పుడు ఇక్కడ ఆగండి. నెక్స్ట్, ఆది కాండం చదివేవాళ్ళు, వినేవాళ్ళు, బోధించేవాళ్ళు ధన్యులు అనే మాట ఉందా? నిర్గమాకాండం చదివేవాళ్ళు, వినేవాళ్ళు, బోధించేవాళ్ళు ఆ ధన్యులు అనే మాట ఉందా? మత్తయి సువార్త చదివేవాళ్ళు, వినేవాళ్ళు, బోధించేవాళ్ళు, గైకొనేవాళ్ళు ధన్యులు అనే మాట ఉందా? 66 గ్రంథాల్లో మీరు చూసుకోండి, ధన్యులు అనే మాట ప్రకటన గ్రంథానికి తప్ప ఏ గ్రంథానికి లేదు. అది ప్రకటన గ్రంథం యొక్క విశేషత. ఏ గ్రంథం చదివినా సరే, మాట్లాడినా సరే, విన్నా సరే ధన్యులు అనేటువంటి మాట లేదు. ప్రకటన గ్రంథానికి మాత్రమే ఉంది ఆ యొక్క స్పెషాలిటీ. వినేవాళ్ళు, చదివేవాళ్ళు, బోధించేవాళ్ళు, గైకొనేవాళ్ళు, ఈ 4 గ్రూపుల వాళ్ళు ప్రకటన గ్రంథం చదివేవాళ్ళు, వినేవాళ్ళు, గైకొనేవాళ్ళే ధన్యులు. మిగతా ఏ గ్రంథానికి ఆ ధన్యత లేదు. ఇప్పుడు చెప్పండి, అన్ని కొమ్మల కంటే ఏ కొమ్మ ఎక్కాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 రోజులు ప్రయాసపడి ఒక్కొక్క కొమ్మ ఎక్కి చిటారు కొమ్మకి వెళ్ళిపోదాం. ఈ 3 రోజులు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వన్స్ అగైన్ కమ్ టు 13వ అధ్యాయము, ఆ మొదటి 3 వచనాలు రిఫరెన్స్. ప్రతిసారి కూడా 2 సార్లు చెప్పనివ్వండి. 2 సార్లు చెప్పిన తర్వాత రిఫరెన్స్ చదవండి. ఎందుకంటే అందరూ కూడా చెబుతున్న నావలే బైబిల్ చదువుతున్న వారి వలె వేగంగా ఫాస్ట్గా ఉండలేరు కదా. కాబట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చక్కగా నిదానంగా చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. మరియు 10 కొమ్ములను 7 తలలను కలిగినటువంటి ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైనటువంటి పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. చూడండి, దీని పాదాలు ఎలాగ ఉన్నాయంట? సిమెంట్ పని చేసేవాళ్ళు నల్ల బూట్లు వేసుకుంటారే, సిమెంట్ పని చేసేవాళ్ళు పగలంతా నల్ల బూట్లు వేసుకుంటారే, అట్టున్నాయి దీని కాళ్ళు. చూద్దాం దాని కాళ్ళ సంగతి ఏంటో తర్వాత చూద్దాం. ఈ 3 రోజుల్లో దీని కాళ్ళు నరికేద్దాం. ఇంకా నెక్స్ట్, దాని నోరు సింహపు నోరు వంటిది. దీని యొక్క నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దీనికి గొప్ప అధికారమును, సింహాసనమును, బలమును ఇచ్చింది ఎవరు అంటే, ఇదిగోండి ఈ బొమ్మ ఇక్కడ చూడండి, ఘట సర్పం. ఇది ఈ ఘట సర్పం ఈ మృగానికి తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చింది. జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రకటన గ్రంథం అనేది అందరికీ అర్థం కాదు. కొంచెం బైబిల్ బాగా తెలిసిన వాళ్ళకి, లేదా కొంచెం బైబిల్ చదవటం వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది. మిగతా వాళ్ళందరికీ ఎట్లుంటుందంటే, ఒక పెద్ద పాస్టర్ గారే అంటున్నాడు. ఒక పెద్ద పాస్టర్ గారు ఏమంటున్నాడు తెలుసా? ఈ పేపర్ చూసి, హే ఏంటయ్యా ఈ కుక్క ఏంటి, నక్కేంటి, పిల్లి ఏంటి, ఏంటయ్యా ఈ పిల్లి మీద ఈ అమ్మాయి కూర్చోవటం ఏంటి అంటున్నాడు ఒక పెద్ద పాస్టర్ గారు.
మామూలు పాస్టర్ కాదు ఆయన, ఒక పెద్ద సంస్థకే హెడ్. ఆయన ఒక పెద్ద సంస్థకి హెడ్. ఏదో చిన్న పాస్టర్ అయితే అనుకోవచ్చు, ఒక పెద్ద సంస్థకి, ఒక పెద్ద సంఘానికి ఇంచుమించుగా 1000 సంఘాలకి హెడ్. 1000 సంఘాలకి హెడ్ అంటున్నాడు. ఆ మాట హే ఏందా, ఈ కుక్కేంది, ఈ నక్కేంది, పిల్లేంది, హే ఈ పిల్లి మీద ఈ అమ్మాయి కూర్చోవటం ఏంటి అంటున్నాడు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆయన హెడ్డే, కానీ బొడ్డు కూడా తెలియదు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు విషయం? ఆయన పేరుకి హెడ్, కానీ వాస్తవంగా ఏం తెలియదు, బొడ్డు కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇది పిల్లి కాదు, కుక్క కాదు, నక్క కాదు, ఇది ఒక మృగం. దేవునికి స్తోత్రం. ఇంకొక అబ్బాయి అంటున్నాడు, ఏంటి ఈ బొమ్మ ఏంటని నేను అడిగా, అసలు ఆ అబ్బాయి ఏం చెప్తాడా అని. ఆ అబ్బాయి అంటున్నాడు, అన్న జాన్సన్ అన్న, ఏంటన్నా బోధించే నీకే తెలియదా, అదేంటో నీకు తెలియదు అంటే, అవునరా నాకు తెలియదురా చెప్పరా అన్న. ఏందన్నా, విజయవాడ కనకదుర్గం అంటున్నాడు. విజయవాడ కనకదుర్గం అంట. అది విజయవాడ ఏంటి, కనకదుర్గం అంట. నీ జ్ఞానం చల్లగుండా అని చెప్పేసి 4 రోజులు విన్న తర్వాత అవునా అన్నా అంటున్నాడు. కాబట్టి తెలియని వాళ్ళకి విజయవాడ కనకదుర్గంలాగా, తెలియనటువంటి భాషలకు కుక్క నక్క పిల్లిలాగా ఉంటుంది. అదంతా అట్టగాదు. తెలుసుకున్న వాళ్ళు ధన్యులు, తెలియని వాళ్ళు అన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క క్రూర మృగానికి ఇక్కడుందే ఈ ఘట సర్పం, ఇది తన బలమును, తన సింహాసనమును, తన అధికారమును దీనికి ఇచ్చిందంట. దీనికి ఇచ్చింది అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరూ బంధువులు. వీళ్ళిద్దరు ఎవరో బంధువులు. వాళ్ళ యొక్క బంధుత్వం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపెడతాను, జాగ్రత్తగా చూడాలి. వీళ్ళ యొక్క బంధుత్వం ఎలా ఉంటుందో. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. రైట్, నెక్స్ట్ ఈ మృగాన్ని అట్లుంచండి కాసేపు. ఈ మృగానికి సింహాసనమును, బలమును, అధికారమును ఇచ్చినటువంటి ఆ ఘట సర్పాన్ని అట్లుంచండి. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ మృగము అసలు ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో నుండి, అంటే ఆ అధ్యాయములో సముద్రములో నుండి పైకి వచ్చుట భక్తుడు యోహాను దర్శన రీతిగా చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. ఈ మృగం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఈ మృగం ఏంటో. ఆగండి. ఇప్పుడు స్టెప్ మెట్టు ఏంటంటే, ఈ మృగము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో నుండి పైకి వస్తుంది. ఆ అధ్యాయములో సముద్రములో నుండి పైకి వస్తున్నట్టుగా యోహాను భక్తుడు దర్శనములో చూస్తున్నాడు. ఇదంతా కూడా దర్శన గ్రంథం. ప్రకటన గ్రంథానికి మరి ఒక పేరు ఏంటంటే దర్శన గ్రంథం. ఇట్లుండగా 13వ అధ్యాయములో నుండి ఈ మృగం పైకి వస్తుంది కాబట్టి ఇది మంచిది కాదు, చెడ్డది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మంచిది కాదు, చెడ్డది. ఇది చెడ్డది అని ఎట్లా గమనించగలం, ఎట్లా గ్రహించగలం అని అంటే, అసలు దీని అవతారం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? దీని యొక్క అవతారం ఇది ప్రకృత వికృత? వికృతి. ఎట్లాగా? వాక్యములు ఏం చదువుతున్నాము అంటే, దీనికి 10 కొమ్ములంట, 7 తలకాయలు. వాస్తవం చెప్పండి, అసలు ఏ మృగానికైనా 10 కొమ్ములు ఉంటాయా? ఉండవు. 7 తలకాయలు ఉంటాయా? ఉండవు. వాస్తవం ఏంటంటే, ఏ మృగానికైనా సరే, ఎద్దుకు కానివ్వండి, బర్రికి కానివ్వండి, ఇంకా వేరే వేరే జంతువులు ఉన్నాయి, మీరు గమనించండి, 2 కొమ్ములు ఉంటే 1 తలకాయ ఉంటుంది. 2 కొమ్ములు కలిగి 1 తలకాయ కలిగినట్టు మృగాన్ని చూడటం ప్రకృతి. బాగుంటుంది, అది చూస్తే బాగుంటుంది. అది ఏ అమ్మాయికైనా 2 జడలు ఉంటే 1 తలకాయ ఉంటుంది. 7 జడలు 1 తలకాయ ఉంటే ఆ అమ్మాయిని చూడగలమా? చూడగలమా చెప్పండి. అమ్మాయిలు చూడలేం.
అంటే అర్థం ఏంటి? స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి 2 జడలు ఉంటాయి, 2 జడలు. ఇంకొంచెం విశ్వాస జీవితంలో ఎదిగిన వాళ్ళకి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పిల్లల కన్నా వాళ్ళకి, ఆంటీలు అనేటువంటి వారికి ఇక జడలు కూడా ఉండవు. వాక్యానికి లోబడిన వాళ్ళకి జడలేసుకోకుండా శుభ్రంగా ముడేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లుండగా మరి ఈ మృగం సంగతి ఏంటయ్యా అంటే, దీనికి ఏకంగా 10 కొమ్ములంట, 7 తలకాయలంట. నేను ఎక్కడా చూడలా, వాస్తవంగా నేను ఎక్కడా చూడలా. ఏ మృగానికి, ఏ జంతువుకి 10 కొమ్ములు నేను చూడలేదు, 7 తలకాయలు నేను చూడలేదు. కానీ వాక్యములో వ్రాయబడింది కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలి. అది నేను చెప్పేటువంటి విషయం. వాక్యంలో రాయబడింది కాబట్టి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్లుండగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 10 కొమ్ములు 7 తలకాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రకృతి కాదు. మరేంటి? ప్రకృతికి విరోధం ఏంటి? వికృతి. నెక్స్ట్, ఇది దేవుడు కాదు, దెయ్యం. ఆత్మ కాదు, దురాత్మ. మృగం కాదు, మానవ మృగం. మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రకృతి కాదు, వికృతి. దేవుడు కాదు, దెయ్యం. ఆత్మ కాదు, దురాత్మ. మృగం కాదు, మానవ మృగం. మృగం కాదు, ఖడ్గ మృగం. ఇది దీని యొక్క అసలు రూపం, అసలు రంగు. ఒక్కొక్కటిగా విడదీసి మనం దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఇంతకీ ఇది ప్రకృతి కాదు, వికృతని, దేవుడు కాదు, దెయ్యమని, ఆత్మ కాదు, దురాత్మని ఎందుకు చెప్పాను అంటే, అసలు ఈ మృగం ఏ అధ్యాయంలో నుంచి వస్తుంది? ఇది చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో నుండి ఇది పైకి వస్తుంది. కాబట్టి ఇది వికృతి, దెయ్యం, దురాత్మ, మానవ మృగం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో నుండి పైకి వస్తుంది. ఇది ఎందుకు 4-5 సార్లు 13వ అధ్యాయం అన్నాను? పదమూడు అనగా దరిద్రపు సంఖ్య. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, విని జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. 13 అనగా దరిద్రపు సంఖ్య. బైబిల్లో ప్రతి సంఖ్యకు ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. 1 అంటే దేవుడు ఒక్కడే అని, 2 అంటే 2 సాక్షులని, 3 అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడని, 4 అంటే 4 దిక్కులు, 4 స్వార్థలని, 5 అనగా పంచ ఇంద్రియాలు, పంచ గాయాలు అని, 6 అనగా న్యాయ తీర్పు సంఖ్య అని, 7 అనగా సంపూర్ణత అని లేదా విశ్రాంతి అని, 8 అనగా రక్షణ అని, 9 అనగా ఫలములు వరములు సంఖ్య అని, 10 అనగా పరీక్షా సంఖ్య అని, 11 అనగా పునరుద్ధానపు దర్శనములని, 12 అనగా అపోస్తుల సంఖ్య అని, 13 అనగా దరిద్రపు సంఖ్య అని, 14 అనగా 2 అంతల ఆశీర్వాదమని, 15 అనగా ఆయుష్కాలము పొడిగింపు అని. ఈ విధంగా ప్రతి సంఖ్యకు బైబిల్లో ఏమన్నాయి చెప్పండి? అర్థాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ మృగం ఏ అధ్యాయంలో నుంచి పైకి వస్తుంది? అది కాబట్టి 13 అనగా దరిద్రం, 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 దరిద్రం. ఎట్లాగా అంటారా? వచ్చిన ఆధారాలతో సహా నిరూపిస్తాను, చూడండి. ఫస్ట్, 13 అనగా మనిషి తన పాపమును తాను మోయలేనటువంటి ఒక భారము. 13 అనగా ఎట్లాగంటే, కయ్యూను తన పాపమును గురించి ఒక మాట అంటున్నాడు. నా యొక్క దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. అది ఎక్కడుంది అంటే, ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనం. కరెక్ట్గా 13వ వచనంలోనే ఉంది ఆ మాట. అందుకు కయ్యూను
నా దోష శిక్ష నిన్ను భరించలేనంత అంత గొప్పది. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మనిషి మీద 50 కిలోల బియ్యం బస్తా పెడితే, వడ్ల బస్తా పెడితే ఈజీగా మోసేస్తారు. కానీ మనిషి మోయలేనిది ఏంటో తెలుసా? తన పాపం. మనిషి మోయలేనిది ఏంటి? మనిషి తన పాపాన్ని మొయ్యలేడు. మనిషికి భారము, బరువు ఏంటంటే తన పాపమే తనకి బరువు. ఈ యొక్క పాపము ఎప్పుడు చూసినా సరే మనిషిని ఏం చేస్తుందంటే ఇట్లా పొడుస్తూ ఉంటుంది. అది ఎవరిని పొడుస్తుంది? కనీసం మనస్సాక్షి కలిగిన వాళ్ళని పొడుస్తుంది. మనస్సాక్షి లేనటువంటి లోకస్తుల్ని, మనస్సాక్షి లేనటువంటి రాజకీయ నాయకుల్ని, మనస్సాక్షి లేనటువంటి వ్యభిచారులను, మనస్సాక్షి లేనటువంటి సినిమా యాక్టర్లను అదేం పొడవదో. కొంచెం ప్రభు అంటే తెలుసుకొని, కొంచెం బైబుల్ అంటే తెలుసుకొని, కొంచెం భయము భక్తి కలిగిన వారినే మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? పొడుస్తుంది. మిగతా వారిని మనస్సాక్షి ఏం పొడవదు. ఎందుకంటే వాళ్ళు మనస్సాక్షిని చంపేసి కేవలం శరీరానుసారంగా బ్రతుకుతున్నారు, అంతవరకే. కాబట్టి వారినేం పొడవదు. అది మనల్నే పొడుస్తుంది మనస్సాక్షి. మనమే జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది అనే మాట ఎన్నో వచనం ఉందో? అది 13వ వచనం. వెరీ గుడ్. నెక్స్ట్ 13 అనగా మనిషి హృదయములో నుండి బయటకు వచ్చేటువంటి 13 చెడ్డ కార్యాలు ఉన్నాయి బైబిల్లో. విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. విశ్వాసులారా జాగ్రత్తగా వినండి. మనిషి హృదయములో నుంచి 13 చెడ్డ కార్యాలు బయటకు వస్తున్నాయి. 13, 11 కాదు, 12 కాదు, 14 కాదు, 13 వస్తున్నాయి బయటికి కరెక్ట్గా. మీరు ఎప్పుడైనా చదివారా లేదో నాకైతే తెలియదు. నేను చదివాను, లెక్క పెట్టాను. కరెక్ట్గా 13 వస్తాయి బయటికి. ఎక్కడున్నాయి అని మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి. అందరూ బైబుల్ చదవటం వచ్చిన వాళ్ళు కొంచెం బైబుల్ తెరిచి చూడండి, తప్పులేదు. దురాచరణలను కరెక్ట్గా చదవాలి. దురాలోచనలు, 1, 2, జారత్వములను, దొంగతనములను, 3, నరహత్యులను, 4, వ్యభిచారులను, 5, లోభములను, 6, చెడుతనములను, 7, కృత్రిమమును, కామ వికారమును, 9, మత్సరమును, 10, దేవదూషణ, 11, అహంభావమును, 12, అవివేకమును వచ్చును. 13. ఈ చెడ్డవన్నీ చాలు. ఎన్నోన్నాయి అక్కడ మొత్తం? ఎన్నోన్నాయి? 13. కొంచెం చదువుకున్న వాళ్ళు చెప్పండి. చదువులేని వాళ్ళు ఎట్లాగో నోరు తెరవలేరు. చదువుకున్న వాళ్ళని చెప్పండి. ఎన్నోన్నాయి మొత్తం? 13. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారా? సేవకులు ఎవరైనా లెక్క పెట్టారా? అందులో 13 ఉన్నాయని లెక్క పెట్టారా? ఆంధ్రయ్య లెక్క పెట్టాడు. పాస్టర్ గారు మీరు లెక్క పెట్టలా. పాస్టర్ గారు లెక్క పెట్టలా. ఆంధ్రయ్య లెక్క పెట్టాడు, నేను లెక్క పెట్టా. అంటే అర్థం ఏంటి? లెక్క పెట్టే వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. మొత్తం ఎన్నోనే? 13 చెడ్డ కార్యాలు. చక్కగా బైబిల్ స్టడీ అయిన తర్వాత నిదానంగా కూర్చొని కూడా చదవచ్చు. మీరు లెక్క పెట్టుకుంటూ చదవండి. 13 ఉంటాయి అందులో. మరి ఇప్పుడు ఈ మృగం ఏ అధ్యాయంలో నుంచి పైకి వస్తుంది చూసారా? మనిషి హృదయంలో నుంచి బయటకు వచ్చే 13 చెడ్డ కార్యాలు ఎన్నోన్నాయి? 13. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 13 చెడ్డ కార్యాలు లోపల నుంచి బయటకు వస్తాయి. బయట నుంచి లోపలికి వెళ్ళవు, లోపల నుంచి బయటకు వస్తాయి. మన శరీరంలో ఏదైనా సరే మీరు గమనించండి, శరీరంలో నుంచి బయటకు వచ్చేది చెడ్డది, శరీరం లోపలికి వెళ్ళేది చెడ్డది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 13 అనగా అర్థం ఏంటంటే దరిద్రం, దరిద్రం, దరిద్రం. ఇక నెక్స్ట్ 13 అనగా మరి ఒక దరిద్రం ఉంది. ఆ దరిద్రాన్ని కూడా చూద్దాం ఒకసారి. అంటే ఈ దరిద్రం అర్థం కావాలంటే ఆ దరిద్రం చూడాలి. అది ఇప్పుడు ఆ దరిద్రం ఏంటి? మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనం అనగా చివరి వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం
6వ అధ్యాయము చివరి వచనం చదవండి దయచేసి. 11వ సంవత్సరములు ఆ, బాలు బాలు కాదు, బూలు బూలు ఆ, అను 8వ మాసమున అను 8వ మాసమున దాని ఏర్పాటు చెప్పున దాని ఏర్పాటు చొప్పున దాని ఆ, ఉపభాగములన్నిటితోనూ ఆ, మందిరము సమాప్తమాయెను. మందిరము 7 సమాప్తమాయెను. సంవత్సరములు ఆ. సొలొమోను దానిని కట్టించెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించెను. కట్టించుచుండెనా? రైట్. తర్వాత ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం. సొలొమోను ఆ, 13 సంవత్సరములు 13 సంవత్సరములు తన నగరమును కట్టించుచుండి తన నగరును కట్టించుచుండి దానినంతటినీ ముగించెను. ఆగండి. ఇప్పుడు వ్యత్యాసం గమనించండి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా శ్రద్ధగా వినండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనములో ఆ వచనం యొక్క ముగింపులో మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడని ఉంది? 7 సంవత్సరాలు. వెరీ గుడ్, అది బాగానే ఉంది. మరి ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనంలో సొలొమోను తన సొంత నగరు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? అదేంటి, మందిరానికేమో తక్కువ, సొంతానికేమో ఎక్కువ. ఇదే దరిద్రం అంటే. మందిరానికేమో తక్కువ, సొంతానికేమో ఎక్కువ. కొంతమంది విశ్వాసులు చేసే తప్పు కూడా అదే. సొంతానికేమో విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, దేవునికంటే ఒక్క రూపాయి కూడా బయటికి తీరు. అందుకని ఏం జరుగుతుంది? వచ్చిన జీతం అంతా వడ్డీలకే పోతుంది, వచ్చిన జీతం అంతా అప్పులకే పోతుంది, తినటానికి కూడా ఉండట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా కాదు, ఇకనైనా మార్చండి స్టైలు. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వండి, ఆ తర్వాత మీరు వాడుకోండి. అప్పుడు మీ కష్టార్జితం మీకు నిలబడద్ది. అప్పుడు మీ కష్టార్జితం ఏమవుద్ది? మీకు నిలబడద్ది. అంతేగాని అసలు దేవునికంటూ అసలు ఏమీ తీయకుండా మొత్తం సొంతానికి వాడేసుకుంటే అటువంటి కుటుంబాలే ఎప్పుడు చూసినా అప్పులు పాలైపోవటం. అసలు అప్పులు తీరే మార్గమే దొరకట్లా. పైనుండి దేవుని ఆశీర్వాదం ఉంటే తప్ప అటువంటి సమస్యలు పోవు. కాబట్టి దరిద్రం ఏంటయ్యా అంటే, దేవుని మందిరం 7 సంవత్సరాల్లో కట్టాడు, తన సొంత నగరు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఎందుకు 13 సంవత్సరాలు కట్టాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకో చెప్పనా? సొలొమోనుకి మొత్తం 1000 సిమ్ కార్డులు. ఎన్ని సిమ్ కార్డులు? అర్థమైందా? అర్థం కాలేదా? సొలొమోనుకి మొత్తం ఎన్ని సిమ్ కార్డులు? ఆర్మూరు సంఘస్థులు పరిపూర్ణలాగా ఉన్నారు. సొలొమోనుకి మొత్తం ఎన్ని సిమ్ కార్డులు? 1000 సిమ్ కార్డులు. 700 మంది భార్యలు, 300 మంది ఉంచుకున్నవాళ్ళు. అది మీకు అర్థం కాలేదనుకుంటే సబ్జెక్టు. సొలొమోనుకి 700 మంది తాళి కట్టిన వాళ్ళు, 300 మంది తాళి కట్టకుండా అనఫీషియల్గా ఉంచుకున్నవాళ్ళు. దేవునికి స్తోత్రం. మొత్తం ఎన్ని సిమ్ కార్డులు? 1000 సిమ్ కార్డులు. మరి ఒక్కొక్క సిమ్ కార్డుకి ఒక్కొక్క రూమ్ కట్టాలిగా. మరి కట్టాలంటే మరి 13 సంవత్సరాలు పడద్దుగా. అదనమాట దరిద్రం. అది ఒక్కొక్క సిమ్ కార్డుకి ఒక్కొక్క రూమ్ కట్టాలిగా. ఎవరికి రూమ్ కట్టకపోయినా ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. ఆమెకు పట్టు చీర కొన్నావు, నాకు కొనకపోతే ఎట్టా? ఆమెకు మ్యాచింగ్ కొన్నావు, నాకు కొనకపోతే ఎట్లా? ఆమెకి గొలుసు కొన్నావు, నాకు గొలుసు కొనకపోతే ఎట్టా? ఇదే 2 భార్యలు 3 భార్యలు కలిగిన వాళ్ళ సమస్య ఇదే. జీతం ఎటు సరిపోదు, 2 పట్టుకొని పీగుతూ ఉంటారు, 3 పట్టుకొని పీగుతుంటారు. మరి నేను అనుకోవటం అట్లా ఎక్స్ట్రా సిమ్ కార్డులు కలిగిన వాళ్ళు ఇక్కడెవరో లేరు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉంటే దయచేసి వదిలిపెట్టండి. అది విషయం. క్రొత్త నిబంధన ఒకరికి ఒక భార్య అనే ఒప్పుకుంటుంది. 2 భార్యల్ని, 3 భార్యల్ని, 4 భార్యల్ని కొత్త నిబంధన ఒప్పుకోవట్లేదు. మరి లోకంలో రాజకీయ నాయకులు 3, 4 ఉన్నారుగా, మరి వాళ్ళ సంగతి ఏంటి అని మీరు అనొచ్చు. వాళ్ళు పోతారు నరకానికి, మరి మీరు కూడా పోతారా? దేవునికి స్తోత్రం. కాబట్టి 1000 సిమ్ కార్డులు కలిగినటువంటి సొలొమోను ఎక్కడికి పోయాడు? విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు లేదు.
విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు లేదు. ఏ చేతులతో దేవునికి మందిరం కట్టాడో అదే చేతులతో అదే దేవాలయమునికి ఎదురుగా దెయ్యాలకి గుడులు కట్టాడు సొలొమోను. అందువల్ల పౌలు అంటున్నాడు, జ్ఞాని ఏమాయనో, ఏమైపోయాడు అంటే ఆ 1000 సిమ్ కార్డులు అతని హృదయాన్ని ఏం చేసినాయి? తిప్పేసినాయి. ఆ 1000 సిమ్ కార్డులు అంటే ఆ 1000 మంది భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. కాబట్టి దయచేసి నా యొక్క ఉపదేశం వినండి. ప్రభు రాకడికి ఎత్తబడాలంటే ఒకళ్ళకి ఒకటే సిమ్ కార్డు ఉండాలి, ఎక్స్ట్రా సిమ్ కార్డులు ఉండకూడదు. అది కొంతమంది కొన్ని సిమ్ కార్డులు దిండు కింద పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు? దిండు కింద. అవి ఎప్పుడు మాట్లాడితే ఆ సిమ్ కార్డులు చెప్పరా? నైట్ 2 గంటలకు 3 గంటలకు మాట్లాడితే ఆ సిమ్ కార్డులు, పగలంతా నిద్రపోతాయి దిండు కింద ఆ సిమ్ కార్డులు. నైటు 2-3 గంటలకి సెల్ ఫోన్లో వేసి మాట్లాడుతూ ఉంటాయి ఆ సిమ్ కార్డులు. దయచేసి ఎక్స్ట్రా సిమ్ కార్డులు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్స్ట్రా సిమ్ కార్డులు ఉంటే నువ్వు వదిలిపెట్టు వదిలిపెట్టు వదిలిపెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 13 అనగా దరిద్రం దరిద్రం దరిద్రం. ఒకటి, ఈ మృగం 13వ అధ్యాయంలో నుంచి పైకి వస్తుంది. మనిషి హృదయంలో నుండి 13 చెడ్డ కార్యాలు బయటకు వస్తున్నాయి. సొలొమోను తన యొక్క సొంత నగరు 13 సంవత్సరాలు కట్టాడు. కయ్యూను అంటున్నాడు, నా యొక్క దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదంటున్నాడు. ఆ మాట 13వ వచనంలోనుంది. ఇంకొక ఎవిడెన్స్ కూడా మీకు చూపెడతాను, ఇంకొక ఆధారం కూడా. అదేమిటి అంటే, ఇశ్రాయేలు జనాంగమును చూచి, అంటే బైబిల్లో దేవుని జనాంగము అనేవాళ్ళు ఇశ్రాయేలీలు, వారిని చూచి శాపవచనములు పలికేవారు 6 గోత్రికులు. 6 గోత్రికులు. ఆ 6 గోత్రికులు వాళ్ళు ఒక కొండ మీద నిలబడ్డారు. ఆ కొండ పేరు ఏబాలు కొండ. అది కరెక్ట్గా 13వ వచనంలోనే ఉంది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి మీరు చదవండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 13వ వచనం. రూబేను, గాదు, ఆషేరు, జెబులోను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను. అది చూసారా? శాపవచనాలు పలకటానికి కొంతమంది ఎప్పుడు చూసినా సరే నోరు తెరిస్తే అన్ని శాపాలే మాట్లాడతారు. నువ్వు పురుగులు పడి సావా, నువ్వు దుమ్మెత్తి కొట్టుకుపోను, నీకు యాక్సిడెంట్ అయ్యి సావా, అట్ట సావా ఇట్ట సావా అని చెప్పేసి నోరు తెరిస్తే అంత శాపవచనాలే మాట్లాడతారు. బైబిల్లో కూడా 6 గోత్రికులు శాపవచనములు పలకటానికి ఏబాలు కొండ మీద నిలబడ్డారు. ఏబాలు కొండ మీద బైబిల్లో అది ఎక్కడుందంటే 13వ వచనంలో ఉంది. కరెక్ట్గా 13వ వచనంలో. పైన 12వ వచనంలో గెరెజీము కొండ ఉంది. ఆ గెరెజీము కొండ మీద ఆశీర్వాద వచనాలు పలకటానికి ఆ వాళ్ళు మిగతా 6 గోత్రికులు ఆ కొండ మీద నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 13 అనగా అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. దరిద్రపు సంఖ్య. ఇప్పుడు ఆ దరిద్రములో నుంచి వస్తుంది ఈ దరిద్రం. చూస్తున్నారా? ఈ బొమ్మ చూడండి. ఇప్పుడు ఆ దరిద్రముల నుంచి వస్తుంది ఈ దరిద్రం. ఇప్పుడు ఈ దరిద్రం గురించి మనం చూద్దాం. స్టార్టింగ్లోనూ చూసాం, ఇది ప్రకృతి కాదు, వికృతి. దేవుడు కాదు, దెయ్యం. ఆత్మ కాదు, దురాత్మ. మృగం కాదు, మానవ మృగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీని గురించి నెక్స్ట్ స్టెప్, 2వ మెట్టు ఏమిటి అని మనం చూస్తే, అసలు ఈ మృగం అంటే, వచనాన్ని మరలా నేను చదివించటం, టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. వినండి. అసలు ఈ మృగం అంటే 10 కొమ్ములు కలిగి 7 తలకాయలు కలిగినటువంటి ఇటువంటి మృగం, లేదా సింహపు నోరు, చిరుతపులి వంటి తోలు, ఎలుక వంటి పాదములు కలిగినటువంటి ఇటువంటి మృగం అసలు నీళ్ళల్లో ఉంటుందా? సముద్రంలో ఉంటుందా? సాధారణంగానే మీరు చూడండి, పులులు, సింహాలు
ఎలుగుబంట్లు, చిరుతపులులు నీళ్ళల్లో ఉంటాయా? ఉండవు. అటువంటి జంతువులు, అటువంటి మృగాలు నీళ్ళల్లో ఉండవు. కానీ వాక్యములో ఇది నీళ్ళల్లో ఉన్నట్టుగాను, సముద్రంలో ఉన్నట్టుగాను, సముద్రంలో నుండి పైకి వస్తున్నట్టుగాను వ్రాయబడింది వాక్యములో. వాస్తవానికి ఇటువంటి మృగాలు మనకు తెలిసినంత వరకు నీళ్ళల్లో ఉండవు. కానీ వాక్యములో వ్రాసి ఉంది ఇది సముద్రంలో నుంచి పైకి వస్తున్నట్టుగా. అంటే ఈ మృగం సముద్రములో నుండి పైకి వస్తుంది అంటే అర్థం నిజంగా అది సముద్రం కాదు, నిజంగా అది మృగము కాదు. ఒకవేళ నిజంగానే సముద్రం అయితే, ఒకవేళ నిజంగానే మృగం అయితే, ఇటువంటి మృగం అసలు నీళ్ళల్లో ఎందుకుంది? సరే, నీళ్ళల్లో ఉంది అని అనుకుందాం. నీటిలో, నీళ్ళల్లో ఉన్నటువంటి ఈ మృగాన్ని పైకి రమ్మని ఎవరంటున్నారు? పైకి రా అని ఎవరు పిలిచారు? ఎవరు పిలిచినందువల్ల నీళ్ళల్లో ఉన్నటువంటి ఈ మృగం పైకి వచ్చింది? దీన్ని ఎవరైనా రమ్మన్నారా అని మనం చూస్తే నిజమే. అంటే వాక్యములో వ్రాయబడినట్టుగా నీళ్ళల్లో ఉన్నటువంటి ఈ మృగాన్ని ఒకరు పైకి రమ్మన్నారు. ఆ వ్యక్తి యొక్క ఆహ్వానం మేరకు, ఆ వ్యక్తి యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఇది సముద్రంలో నుంచి పైకి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అని మనం చూస్తే ఇదిగో ఇది ఈ యొక్క ఘట సర్పం. ఈ ఘట సర్పం ఈ వ్యక్తిని సముద్రంలో నుంచి పైకి రా అని పిలుస్తున్నాడు. కరెక్ట్గా ఉంది బైబిల్లో. 12వ అధ్యాయము చివరి వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు, దేవుని ఆజ్ఞలను గైకొనుచు, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా, యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా, ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సముద్ర తీరమున నిలిచెను. ఆ మాట మరల చదవండి చూద్దాం. సముద్ర తీరమున నిలిచెను. ఇంకోసారి చదవండి. సముద్ర తీరమున నిలిచెను. ఎందుకు 2-3 సార్లు చదివించాను? ఈ బొమ్మ చూస్తారు అందరూ. ఈ బొమ్మ యేసును గురించి ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో, యేసు ప్రభువును గురించి ఎవరైతే సాక్ష్యం చెబుతున్నారో, వాళ్ళను చంపటానికి, వారితో యుద్ధం చేయటానికి ఈ యొక్క ఘట సర్పం వెళ్ళి సముద్ర తీరమున నిలబడినట్టు ఇట్లా, ఇదిగోండి ఇట్లా సముద్ర తీరమున నిలబడింది. సముద్ర తీరమున అంటే ఒడ్డున. ఎక్కడ చెప్పండి? ఒడ్డున. తీరము అంటే ఒడ్డున. మనం కనుక సముద్రం దగ్గరికి వెళ్తే అమ్మో లోపలికి వెళ్తే మునిగిపోతానేమో అనే భయంతో ఎక్కడ నిలబడతాం? ఆ ఇసుక మీద నిలబడతాం. కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు కొంచెం లోపలికి వెళ్తారు, మళ్ళీ వస్తారు. ఆ ధైర్యం లేని వాళ్ళు, భయం ఉన్నవాళ్ళు ఆ ఇసుక మీద నిలబడి అంతా చూస్తారు, సముద్రం అంతా చూస్తూ ఉంటారు. అట్లాగే ఇది కూడా వెళ్ళి అదిగో ఆ సముద్ర తీరమున అనగా ఆ ఇసుక మీద నిలబడిందంట. ఇసుక మీద. ఇప్పుడేంటి సంబంధం? నా మాట కరెక్ట్గా వినాలి. 12వ అధ్యాయము చివరిలో ఈ మాట కరెక్ట్గా వినండి. 12వ అధ్యాయము చివరి వచనములో ఇది వెళ్ళి సముద్ర తీరమున నిలబడింది. వెంటనే 13వ అధ్యాయం 1వ వచనములో సముద్రంలో నుంచి ఇది పైకి వచ్చేస్తుంది. అంటే ఏంటి సంబంధం? ఇది వెళ్ళిందేమో సముద్రపు ఒడ్డున నిలబడింది. 13వ అధ్యాయంలో వెంటనే ఇది సముద్రంలో నుంచి పైకి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఈ ఘట సర్పం వెళ్ళి సముద్రంలో ఉన్నటువంటి ఈ మృగాన్ని పైకి రమ్మని ఆహ్వానిస్తుంది. అదే దాని యొక్క రిలేషన్, దాని యొక్క అర్థం. ఆ 12వ అధ్యాయము చివరి వచనానికి 13వ అధ్యాయం మొదటి 2 వచనాలకు ఉన్న సంబంధం ఏంటంటే, ఈ ఘట సర్పం వెళ్ళి సముద్రములో ఉన్నటువంటి ఈ మృగాన్ని పైకి ఆహ్వానిస్తుంది.
ఆహ్వానిస్తుంది కాబట్టే ఇది సముద్రంలో నుంచి పైకి వస్తుంది. అది దీని యొక్క అర్థం, దీని యొక్క సంబంధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయం అట్ట ఉంచండి. ఇప్పుడు ఇంకొక విషయం, ఇది ఎందుకు రమ్మంటుంది అనే విషయం తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు ఈ ఘట సర్పానికి దీనికి సంబంధం చూద్దామా? స్టార్టింగ్లో ఏం చెప్పాను? వీళ్ళిద్దరూ, ఈ మృగము ఈ ఘట సర్పం ఇద్దరు ఎవరన్నాను? ఇద్దరు బంధువులే. ఇద్దరు ఎవరు చెప్పండి? బంధువులే. ఎట్లాగా? ఈ మృగానికి ఎన్ని కొమ్ములు చెప్పాలి? 10 కొమ్ములు. దీనికి ఎన్ని తలకాయలు? ఘట సర్పానికి ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. ఘట సర్పానికి ఎన్ని తలకాయలు? 7 తలకాయలు. ఈ మృగం రంగేంటి? ఎరుపు. మరి ఘట సర్పం రంగేంటి? ఎరుపు. అంటే వీళ్ళిద్దరూ బంధువులు. తాత, ముత్తాత, మనవడు, కొడుకు, తండ్రి, అంత బంధువులు. వీళ్ళంతా బంధువులే. వాళ్ళ యొక్క బంధుత్వం ఇంకా ఉంది. అమ్మో, వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా పాతది. చూద్దాం, కొంచెం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళ యొక్క బంధుత్వం ఎట్లాగంటే, ఈ మృగానికి 10 కొమ్ములు, ఘట సర్పానికి 10 కొమ్ములు. ఈ మృగం ఎర్రగా ఉంది, ఘట సర్పం ఎర్రగా ఉంది. ఈ మృగానికి 7 తలకాయలు, ఘట సర్పానికి 7 తలకాయలు. ఆ మృగానికి ఒక తోక ఉంది, ఘట సర్పానికి ఒక తోక ఉంది. అంటే వీళ్ళిద్దరు ఎవరు? అంటే నాకు తెలియని వ్యక్తి నన్ను పిలిస్తే నేను వస్తానా? ఆంధ్రేయ నాకు తెలుసు కాబట్టి, పిలిచాడు కాబట్టి వచ్చాను. ఆంధ్రేయ నాకు తెలియకపోతే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి? ఎవరో పిలిస్తే నేను ఎందుకు వస్తాను? నాకు తెలిసిన వాళ్ళు పిలిస్తేనే నేను వచ్చాను. అట్లాగే మరి ఇప్పుడు సముద్రంలో నుంచి ఈ మృగం బయటకు వచ్చింది, దీనికి తెలిసినోడు పిలిస్తేనే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చూద్దాం అది ఎట్టా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. వచనాలు రెఫరెన్సులు చక్కగా రాసుకోండి. మీరు రాసుకోవటానికి ఇంత నిదానంగా చెప్తున్నా, లేకుంటే వేగంగా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిను. ఓకే. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడను, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము. అబ్బా, ఇదిగో ఎర్రని ఘట సర్పం. ఈ బొమ్మ చూసారా? ఇప్పుడు చదువు ఆ మాట ఇంకోసారి. ఇదిగో ఎర్రని ఘట సర్పము. ఎర్రని ఘట సర్పము. దానికి 7 తలలను, దానికి 7 తలకాయలు, 10 కొమ్ములను ఉండెను. 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద చాలు చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనములో ఎట్టుందంటే, ఇది ఎర్రగా ఉందంట. రంగు ఎట్టుంది? ఎర్రగా ఉంది. పైగా మహాఘట సర్పం అంట. తలకాయలు ఎన్ని? 7, కొమ్ములెన్ని? 10. అదే వీళ్ళిద్దరూ బంధువులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎర్రగా ఎందుకు ఉంది? ఈ విషయం వినాలి. ఈ మృగం ఎర్రగానే ఉంది, ఆ ఘట సర్పము ఎర్రగానే ఉంది. ఇవి ఎర్రగా ఎందుకున్నాయి అంటే పుట్టుకతోనే అవి ఎరుప. కొంతమంది పుట్టుకతోనే ఎర్రగా పుడతారు, పుట్టుకతోనే నల్లగా పుడతారు. ఎలకతోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదురా విశ్వదాభిరామ వినురవేమ. వీళ్ళిద్దరూ పుట్టుకతోనే క్యారెట్ లాగా ఎర్రగా ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళు ఎర్రగా? చూద్దామా వాళ్ళు ఎర్రగా ఎందుకున్నారో? వినండి. ఇదిగో మహాఘట సర్పం ఎర్రని. చాలు మహాఘట సర్పం ఎర్రని. దాని రంగు ఎర్రని అని వ్రాయబడింది. ఎర్రగా ఉంది. రెడ్ ఎర్రగా ఉంది. అసలు ఈ ఘట సర్పం ఎవరో? ఇది ఎక్కడుంది? దీని యొక్క పూర్వోత్తరాలు ఏమిటి? అసలు ఇది ఎక్కడ పుట్టింది అని మనం చూస్తే, ఈ ఘట సర్పమే ఆది సర్పం. ఈ ఘట సర్పమే సాతాను. ఈ ఘట సర్పమే అపవాది. ఈ ఘట సర్పమే ఏదేను తోటలో హవ్వను
మోసం చేసినటువంటి సర్పము. వీడికి చాలా పేర్లు ఉన్నాయి, ఒక పేరు కాదు, చాలా పేర్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీడు పేర్లు మార్చుకుంటూ మనుషుల్ని మోసం చేస్తాడు. సంసోనుని దెలీలా రూపంలో మోసం చేశాడు. యూదాని 30 వెండి నాణెముల రూపంలో మోసం చేశాడు. ఆఖాను అనేటువంటి సైనికుణ్ణి ఆ వస్తువుల రూపంలో మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క యాంగిల్లో వస్తాడు వీడు. అందరి దగ్గరికి ఒకేలాగా రాడు వీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి దగ్గరికి ఒకేలాగా వస్తే అందరూ జాగ్రత్త పడిపోతారు, పరలోకాలకు వెళ్తారని, పరలోకానికి సిద్ధపడతారని. అందరి దగ్గరికి వీడు ఒకే రూపంలో రాడు, ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్క రూపంలో వస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు వీడు ఎందుకు ఎర్రగా మారాడు? వీడి పేరు అపవాది, ఆది సర్పం, ఘట సర్పం, సాతాను. ఈ పేర్లన్నీ వాడియే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఆ యొక్క మొదటి 2 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిన చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాది 2 సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని. చాలు. ఇప్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయి అక్కడ? ఆది సర్పము, అపవాది, సాతాను, ఘట సర్పం. మొత్తం 4 పేర్లు ఉన్నాయి. ఆ 4 పేర్లు దీనికి చెందినయే. మనమేం విచిత్రపోవద్దు, అన్ని పేర్లు వాడియే. యేసు ప్రభు అన్నా ఒకళ్ళే, క్రీస్తు అన్నా ఒకళ్ళే, ఇమ్మానుయేల్ అన్నా ఒకళ్ళే, బలవంతుడన్నా ఆశ్చర్యకరుడన్నా ఒకళ్ళే. ఇదే దేవునికి ఏ విధముగా అనేక పేర్లు ఉన్నాయో సాతానుకు కూడా అనేక పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏ పేరు ఉంది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఎర్రని మహా ఘట సర్పం. ఏదేను తోటలో వీడు ఎర్రగా ఉన్నాడా? హవ్వ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ పండు తినిపించినప్పుడు వీడు ఎర్రగా ఉన్నాడు అని ఉందా బైబిల్లో? ఏదేను తోటలో వీడికి రంగు ఉన్నట్టుగా ఏమి లేదు. అది అట్ట పెట్టండి. హవ్వతో మాట్లాడి ఆ పండు తినిపించి మోసం చేసినప్పుడు వీడికి 7 తలకాయలు ఉన్నాయా? లేవు. అట్లాగే హవ్వతో మాట్లాడినప్పుడు వీడికి 10 కొమ్ములు ఉన్నాయా? లేవు. ఏదేను తోటలో వీడికి 10 కొమ్ములు లేవు. ఏదేను తోటలో వీడికి 7 తలకాయలు లేవు. ఏదేను తోటలో వీడి యొక్క రంగు ఎరుపు కాదు. మరి అటువంటిది ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వీడి రంగు ఎర్రగా ఎట్టయింది. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వీడికి 7 తలకాయలు ఎట్టొచ్చినాయి, 10 కొమ్ములు ఎట్టొచ్చినాయి అంటే గమనించండి. పంది బాగా ఊరిందనుకో ఏమంటారు? పంది బాగా ఊరింది ఏమంటారు? ఊరపంది ఏమంటారు? పంది బాగా ఊరింది, తవుడు తిని బాగా ఊరింది. పంది బాగా ఊరితే ఏమంటారు? ఊరపంది. గాడిద బాగా బలిస్తే అడ్డగాడిద ఏమంటారు? గాడిద బాగా బలిసిందనుకో అడ్డగాడిద. నెక్స్ట్ తొండ ముదిరిందనుకో, ఇది తెలిసింది అందరికీ, అది తెలవల. తొండ ముదిరితేనేమో ఊసర వెళ్ళి ఏంటి, పంది ఊరితేనేమో ఊరపంది, గాడిద అడ్డంగా బలిస్తే అడ్డగాడిద. అట్టాగే వీడు కూడా ఆది కాండము నుండి ప్రయాణం చేస్తూ హేబేలు అనేటువంటి ప్రవక్తల రక్తము తాగి హేబేలు మొదలుకొని ప్రవక్తలి అందరి యొక్క రక్తాన్ని తాగి ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వీడు రంగు ఎట్టయింది? ఎర్రగైపోయింది.
అది అర్థమవుతుంది మీకు? మందు తాగిన వాడు వాళ్ళు మత్తెక్కిపోయినట్టుగా, విషం తాగిన వాడు వాళ్ళు విషం ఎక్కువైపోయినట్టుగా, రక్తం తాగినటువంటి వీడి యొక్క ఒళ్ళు కూడా ఎట్ట అయిపోయింది? ఎర్రగా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందు తాగినోడికి ఒళ్ళంతా ఎట్ట ఉంటుంది? మత్తుగా ఉంటుంది. విషం తాగినోడు ఒళ్ళంతా ఏమైపోద్ది? మొత్తం పాయిజన్, విషం అయిపోద్ది. అట్లాగే ఇప్పుడు రక్తం తాగినటువంటి వీడి యొక్క ఒళ్ళంతా ఏమైంది? ఎర్రగా అయిపోయింది. అంటే హేబేలు కంటే ముందు ఎవరి రక్తము చిందింపబడలేదు కాబట్టి ఏదేని తోటలో వీడి యొక్క రంగు ఎరుపు కాదు. ఏదేని తోటలో వీడికి 10 కొమ్ములు 7 తలకాయలుంటే హవ్వ ఒకేసారి భయపడిపోయేది. అమ్మో ఇదేంటి 10 కొమ్ములు ఏంటి, 7 తలకాయలు ఏంటి, ఇంకా పైగా నీ రంగు చూడటానికి భయంకరంగా ఉంది, ఎర్రగా ఉంది, అమ్మో ఏమండి ఇటు రండి, వీడెవడో ముక్కు ముఖం తెలియనోడు నాతో వచ్చి మాట్లాడుతున్నాడు, పైగా వీడికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, చూడటానికి భయంకరంగా ఉన్నాడు, అమ్మో నా వల్ల కాదు, నేను మాట్లాడలేను అని హవ్వ ఆదాముని పిలిచేది. ఏదేని తోటలో అట్లా లేడు వీడు. ఏదేని తోటలో మామూలుగానే ఉన్నాడు, 4 కాళ్ళతో 2 చెవులతో నోటితో మాట్లాడుతూ మామూలుగానే ఉన్నాడు, తొండలాగా ఉన్నాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ముదిరి ఎట్టయిపోయాడు? ఓసర వెళ్ళి అయిపోయాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఊరపంది అయిపోయాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి గాడిది కాస్త అడ్డగాడిదిగా మారిపోయాడు. ఈడండి ఇది వీడి యొక్క చరిత్ర. అంటే ఆది కాండములో వీడి రంగు ఎరుపు కాదు, ఆది కాండములో వీడికి 7 తలకాయలు 10 కొమ్ములు లేవు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వచ్చినాయి. ఎట్టొచ్చినాయి అంటే అక్కడేమో సబ్ జూనియర్, ఆది కాండంలో సబ్ జూనియర్ అప్పుడే ఎంటర్ అయ్యాడు. ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి సూపర్ సీనియర్ అయిపోయాడు. ఏమైపోయాడు? సూపర్ సీనియర్. తాను చెడ్డా కోతి వనమంతా చెడిపినట్టుగా వాడు ఎర్రగా అయిపోయింది కాకుండా మానవులందరినీ ఎర్రగా చేసేస్తున్నాడు. తాను చెడ్డా కోతి వనమంతా చెడిపేస్తుంది. అట్లాగే వాడు పాపములో పడిపోయాడు కాబట్టి, వాడు దుర్మార్గుడైపోయాడు కాబట్టి, వాడు ఎర్రగా మారిపోయాడు కాబట్టి మానవ జాతిని అంతటిని కూడా నేను ఎరుపుగా మార్చేస్తాను అని కంకణం కట్టుకొని మనుషులందరినీ ఎరుపు రంగులోకి మార్చేస్తున్నాడు. ఎరుపు రంగులోకి మానవులందరినీ ఎరుపు రంగులోకి మార్చేటువంటి అర్థం ఏంటో తెలుసా? ఎరుపు పాపమునకు గుర్తు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం అనుకుంటున్నా, చదువుతారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, హిమము వలె తెల్లగైపోతాయి. కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో పాపము రంగు ఏ విధముగా చెప్పబడింది? ఎరుపు. పాపము రంగు ఎట్లా చెప్పబడింది? ఎరుపు. ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకోవటానికి కారణం ఏంటి? ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు కదా, దానికి కారణం ఏంటి? యాకోబు చేస్తున్న వంటకం ఎర్రెర్రగా ఉందంట. అసలు అది మ్యాటర్. యాకోబు చేస్తున్న వంట ఎట్ట ఉంది? ఎర్రెర్రగా ఉందంట. మరి కొంపదీసి ఆయన ఏమైనా బీట్రూట్ హల్వా చేస్తున్నాడేమో కొంపదీసి, అది ఎర్రెర్రగా ఉందంట. కానీ చిక్కుడుగాయల వంటకం అని ఉంది, వేరే భాషలో ఇంకొకలాగా ఉంది. చిక్కుడుగాయల్లో కూడా ఎర్ర చిక్కుడుగాయలు ఉన్నాయి. పాత విత్తనం ఒకటి ఉంది పెద్ద, దాన్ని ఏమంటారంటే గద్దగోరు చిక్కుడుగాయ అంటారు. ఎర్రగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు రావట్లే ఆ చిక్కుడుగాయ, లోపల గింజ పెద్దగా ఎర్రగా ఉంటుంది చిక్కుడుగాయలు. బహుశా మరి యాకోబు ఆ చిక్కుడుగాయలు వంటకం చేస్తున్నాడు కావచ్చు. ఎర్రగా ఉందంట. ఇట్లా చూడగానే అసలే ఆకలి మీద ఉన్నాడు, ఆకర్షితుడైపోయాడు. ఆ ఎర్రని వంటకం చూడగానే ఇంకా ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. అది పెళ్ళికి వెళ్తే కొంతమందికి తెల్లన్నం చూస్తే ఆకలే ఉండదు, వెరైటీలు చూస్తే ఆకలి పెరుగుద్ది. అర్థమవుతుందా మీకు విషయం? వెరైటీలు చూడగానే ఏం పెరుగుద్ది? ఆకలి పెరిగి
ఆ డబల్ రొట్టె స్వీట్ మింగేయాలి, మొత్తం తినేయాలి, ఆ బేషన్ నాకే రావాలనుకుంటారు. తీరా చూస్తే కొంచెం తినగానే అలా అంత మొహం కొట్టేస్తుంది. అంటే వెరైటీలు మనిషికి ఏం పెంచుతాయి? ఆకలి పెంచుతాయి. ఉట్టిగా తెల్లన్నో పప్పు చారు అయితే ఎవడికి ఆకలి వస్తుంది? ఎవడికి ఆకలి రాదు. వెరైటీలు అయితే ఆకలి వస్తుంది. అట్లాగే యాకోబు చేసే వంట ఎట్టుందంట? ఎర్రెర్రగా ఉందంట, ఎర్రెర్రగా. దాన్ని చూడగానే ఈయనకు శోధన పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది. చల్తి నా జ్యేష్ఠత్వ పాకు ఎవడ కావాలి, నువ్వే తీసుకో అని చెప్పేసి అమ్మేశాడు. ఆ ఎర్రని వంటకం తినేశాడు. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క ఘటసర్పం యొక్క రంగేంటి? ఎరుపు. పాపం యొక్క రంగేంటి? ఎరుపు. వాడు ఎర్రగా మారిపోయాడు కాబట్టి మానవ జాతి అందరిని ఎట్లా మార్చాలని చూస్తున్నాడు? ఎరుపు. తాను చెడ్డాకోతి వనమంతా చెడిపేసినట్టుగా వీడు చెడిపోయింది కాకుండా, వీడు ఎర్రగా అయిపోయింది కాకుండా మనుషులందరినీ ఎర్రగా మార్చేస్తున్నాడు. అంటే పాపములో దించేస్తున్నాడు, పాపములో పడగొట్టేస్తున్నాడు. రండి, మీ యొక్క పాపములు కెంపు వలె ఎర్రనివిగా ఉన్నా సరే అని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఎరుపు అనగా ఒకటే అర్థం గుర్తుపెట్టుకోండి. ఆ మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ఉన్నటువంటి ఆ 13 పాపములే ఎరుపు. ఆ 13 పాపములు ఏంటి చెప్పండి? ఎరుపు. అందులో కొన్ని ఉన్నాయి. దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇవన్నీ ఉన్నాయి. నరహత్య అంటే ఏంటి? ఒక మనిషిని కత్తి తీసుకొని పొడుస్తుంటే బయటికి ఏమొస్తుంది? రక్తం. రక్తం రంగు ఏంటి? ఎరుపు. అంటే దాని అర్థం నరహత్య పాపమా పుణ్యమా? పాపము. అంటే పాపము రంగు ఇప్పుడు ఏంటి? ఎరుపు. దయచేసి విశ్వాసులారా, సంఘస్థులారా గమనించండి, ఎరుపును జయించాలి. ఎరుపును ఏం చేయాలి? మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇనుమును ఇనుముతోనే కొయ్యాలి. అట్లాగే ఎరుపును ఎరుపుతోనే ఏం చేయాలి చెప్పండి? జయించాలి. ఏం చేయాలి చెప్పండి? జయించాలి. మరి ఇప్పుడు ఎరుపును ఎరుపుతోనే జయించాలంటే అర్థం ఏంటి? పాపము రంగు ఎరుపే, యేసు ప్రభు రక్తము రంగు ఎరుపే. అర్థమైంది మీకు? ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇనుమును ఇనుముతోనే కొయ్యాలి. అట్లాగే ఎరుపును ఎరుపుతోనే జయించాలి. అనగా సాతాను రంగు అంటే ఘటసర్పం యొక్క రంగు ఎరుపు, పాపము రంగు ఎరుపు, నరహత్య రంగు ఎరుపు, ప్రతి విధమైనటువంటి పాపము ఎరుపు రంగుతో పోల్చబడి అక్కడ వ్రాయబడింది. కాబట్టి ఎరుపును ఎరుపుతోనే జయించాలి. అనగా పాపమును యేసు రక్తముతో జయించగలము, మరి ఏ రక్తంతో కూడా జయించలేము. హేబేలు రక్తం కూడా ఎరుపే, దావీదు రక్తం కూడా ఎరుపే. కానీ హేబేలు రక్తము యేసు ప్రభు చెప్పినట్టుగా పలికినట్టుగా యుక్తమైనది పలకలేదు. దావీదు రక్తము ఎరుపే, కానీ యేసు ప్రభు వలె క్షమాగుణం దావీదు రక్తములో లేదు. దావీదు రక్తములో క్షమించే గుణం లేదు. కాబట్టి షిమి అనేటువంటి వాడిని సొలొమోను చేతికి అప్పగించి చచ్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హేబేలు రక్తము పవిత్రమైంది కాదు. కాబట్టే నా అన్నను దేశ దిమ్మరిగా చెయ్యి, నా అన్నకి నుదుటి మీద ఒక ముద్ర గుద్దమని నేలలో నుంచి మొర్రపెట్టింది. హేబేలు రక్తము ఏ విధముగా దేవుడికి మొర్రపెట్టిందో అదే ప్రకారం దేవుడు కయ్యూని పట్ల చేశాడు. కాబట్టి వాళ్ళందరి రక్తాలు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాలు కాదు. యేసు ప్రభు రక్తం మాత్రమే పరిశుద్ధమైంది, నిర్దోషమైంది, పాపము లేని రక్తం. కాబట్టి ఇప్పుడు మరి పాపమును జయించాలి అంటే ఏ రక్తం కావాలి? యేసు రక్తమే కావాలి. కారణం పుణ్యాత్ముడుగా పుట్టినటువంటి వ్యక్తి ఆయనే. మనిషితో సంబంధం లేకుండా మనందరిలాగా జన్మించలేదు ఆయన. మనిషితో సంబంధం లేకుండా దైవ ఆత్మ ప్రేరితుడుగా ఈ లోకానికి ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన రక్తమే పాపమును కడుగుటకు
అర్హత కలిగింది. ఆయన రక్తమే పాపమును జయించుటకు ఉపయోగపడద్ది. ఆయన రక్తమే ఈ యొక్క ఘట సర్పాన్ని జయించటానికి వీలు పడద్ది. ఈ ఘట సర్పాన్ని జయించటానికి యేసు ప్రభు రక్తం ఎట్లా ఉపయోగపడద్ది అనే విషయం ఒక 2 నిమిషాల తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను ఒక పాట పాడనివ్వండి. ఒక పాట ఏమిటి ఆ యొక్క పాట అంటే, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నొందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు నొందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. నీ పాపమునకు మందు యేసు రక్తం, కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు. పాపానికి మందు యేసు రక్తం, ఆ రక్తములో కడగబడితేనే గొర్రెపిల్ల విందు. కాబట్టి ఇంకను ఈ సందేశం వింటూ ఈ యొక్క స్థలములో ఎవరైతే ఉన్నారో మార్పు లేకుండా, మారు మనస్సు లేకుండా పాపము చేయుచు, అంటే ఆ మార్కు సువార్త 7:21 వచనములో వ్రాయబడినటువంటి 13 పాపములలో ఏ పాపము అయినను చేయుచు ఇంకను ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజే ఇప్పుడే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించు. ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుద్ది తప్ప మరి ఎవ్వరి ద్వారాను పాపక్షమాపణ కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్తము చేత కడగబడాలి, విమోచింపబడాలి. కారణం అది పరిశుద్ధ రక్తం, పాపము లేని రక్తం అని స్పష్టంగా వాక్యములో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎరుపు అనేటువంటి పాపమును ఎరుపు అనేటువంటి క్రీస్తు రక్తముతోనే జయించగలం. అది ఎలాగా ఏంటి అంటారా? చూడండి, ఒకసారి ఇదే ఘట సర్పం, అంటే ఇదే సాతాను, ఇదే అపవాది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒకసారి ఒక మాట అన్నాడు. ఏమని? ఒక్కసారి నాకు నమస్కారం పెడితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా. అది అక్కడ లూకాసువార్త 4:6 ఉంటుంది ఆ మాట. చదువుతారా? లూకాసువార్త 4:6. ఈ అధికారమంతయు, కొంచెం గట్టిగా చదవండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ అంతయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు ఒక్కసారి దండం పెడితే, ఒక్కసారి నమస్కారం చేస్తే ఇదంతయు నీకు ఇచ్చేస్తాను, నీదైపోద్ది అని సైతాన్ ఇట్లా చెప్పాడంట. సైతాన్ ఏం చెప్పాడు? నువ్వు నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తా, ఒక్కసారి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తా. మరి ఇప్పుడు సైతాన్ అంటున్నాడు, నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అని యేసు ప్రభువు అంటున్నాడు. మరి ఒక్కసారి నమస్కారం చేస్తేనే అంతా ఇచ్చేస్తే లోకములో ఉన్న వాళ్ళు తెల్లారు లెగితే అందరూ ఆడికే దండం పెడుతున్నారు, మరి వాళ్ళకి ఎంత ఇవ్వాలి? అంటే దాని అర్థం ఏంటి? ఆడికి దండం పెట్టినంత మాత్రాన్ని ఇవ్వడో,
మోసం చేసే వాళ్ళకి ఇస్తాడు, వ్యభిచారం చేసే వాళ్ళకి ఇస్తాడు, పాపం చేసే వాళ్ళకి ఇస్తాడు, అబద్ధాలు ఆడే వాళ్ళకి ఇస్తాడు, పాపాలు చేసే వాళ్ళకి ఇస్తాడు, దండం పెట్టే వాళ్ళకి ఇవ్వడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లారి లెగిస్తే ఎవరిని దోచుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఎవరి డబ్బు లాక్కోవాలి, ఎవరి భూములు ఆక్రమించుకోవాలి, ఇదే కదా రాజకీయ నాయకుల యొక్క ఆత్మ. ఆడికి దండం పెడితే ఆశీర్వదించడో, వాడి పాపాలు నెరవేర్చాలి. వాడి పాపాలు నెరవేరిస్తేనే మనుషులు లోకములో ఐశ్వర్యవంతులుగా మారుతున్నారు. కానీ ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభుతో అంటున్నాడు, నాకు ఒక్కసారి జస్ట్ ఇట్లాను, ఒకసారి జస్ట్ ఇట్లాను అంతా నీకు ఇచ్చేస్తా. ఆ మాటలో పెద్ద కామెడీ ఉంది, పెద్ద కామెడీ. ఏంటి పెద్ద కామెడీ చెప్పనా? మరి ఉన్నదంతా యేసుప్రభుకి ఇచ్చేస్తే మరి ఆడికేముంటుంది? ఇది కామెడీ. ఉన్నదంతా యేసుప్రభుకి ఇచ్చేస్తే మరి వాడికి ఏమైనా ఉంటుందా? అంటే వాడికి ఏమీ లేకుండా మొత్తం ఇచ్చేసేంత పుణ్యాత్ముడా వాడు? సరే, ఆ విషయం అట్ట పెట్టండి. ఇంకొకటే, ఆడు పెద్ద కామెడీ, పైగా పెద్ద అబద్ధీకుడు. ఏం అబద్ధీకుడు? పెట్టించుకుంటాడు కానీ ఇవ్వడం. హామీలు చెబుతాం కానీ నెరవేర్చాం. మా పద్ధతి అది. అధికారంలోకి రావటానికి అన్ని హామీలు ఇన్ని హామీలు అని చెబుతాం. వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని చేసేది ఏంటి? 5 సంవత్సరాలు మాదే అధికారం, పండి హామీలే ఏమి అవతలబండి. ప్రస్తుతం రాజకీయ నాయకుల యొక్క వరవడి. కాబట్టి వీడు దండాలు పెట్టించుకుంటాడు కానీ ఇవ్వడు. మళ్ళీ పైగా వాడికి దండం పెడితే ఏం జరుగుద్ది చెప్పనా? వాడికి దండం పెట్టే వాళ్ళందరికీ వాడు పిండం పెడతాడు. అర్థమవుతుందా మీకు వాక్యం? వాడికి దండం పెట్టే వాళ్ళందరికీ వాడు ఏం పెడతాడు? పిండం. రాజకీయ నాయకులు ఏమంటారు? అమ్మ ఒక్కోటేయండి, ఒక్క ఓటేసి గెలిపించండి అని చెప్పేసి ఓట్లు వేయించుకునే దాకా ఏం పెడతారు? దండాలు. వేసిన తర్వాత పిండాలు. చెప్పిన హామీలు నెరవేర్చకపోవటమే ప్రజలకు పిండాలు పెట్టడం. గ్రహించండి, చెప్పిన హామీలు నెరవేర్చకపోవటమే ప్రజలకు ఏం పెట్టడం? పిండాలు. అదేంటి అని అడిగారు అనుకో, తీసుకెళ్ళండి జైల్లో వేయండి అంటే బలవంతంగా పరిపాలిస్తున్నారు ప్రస్తుత నాయకులు. వాళ్ళకు దండాలు పెట్టకండి, దేవునికి పెట్టండి. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట ఉత్తమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు పెద్ద అబద్ధీకుడు, పెద్ద కమిడియన్ వీడు. ఏంటి ఆ కామెడీ చెప్పనా? కామెడీ, నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అది పెద్ద కామెడీ. ఏంటి కామెడీ చెప్పనా? అసలు అవన్నీ కలుగు చేసింది ఎవరు? ఆయన. ఇప్పుడు వీడేమంటున్నాడు? నాకు దండం పెడితే ఇవన్నీ నీకు అంటే అర్థం ఏంటి? అంటే ఇట్ట తగ్గాలని తాతకు దగ్గులు నేర్పినట్టుంది ఈ వ్యవహారం. ఎట్టుంది ఇది? తాతకి దగ్గులు నేర్పుతున్నాడు. దగ్గటం తాతకు తెలవదా? వీడు ప్రత్యేకంగా ఇదిగో ఇట్ట తగ్గాలని చెప్తున్నాడు వాడు. చేప పిల్లకి ఈత నేర్పాలా, తాతకి దగ్గులు నేర్పాలా? ఇప్పుడు వీడు అంటున్నాడు, నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. మరి అన్నీ యేసుప్రభుకి ఇచ్చేస్తే మరి ఆడికేముంటాయి అంటే అర్థం ఏంటి? దండం పెట్టించుకున్న తర్వాత వాడు ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వడు. ఓటు వేయించుకున్న తర్వాత ఇస్తాడా ఇవ్వడా? ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీడు పెద్ద అబద్ధీకుడు, పెద్ద కమిడియన్ అండ్ జోకర్. వీడిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. అందుకే వాడికి 7 తలకాయలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తలకాయలో జబర్దస్త్ కామెడీలు ఉంటాయి, ఒక తలకాయలో అబద్ధాలు ఉంటాయి,
ఒక తలకాయలో మోసాలుంటే, ఒక తలకాయలో పిండాలుంటే, ఒక తలకాయలో వ్యభిచారం ఉంటుంది, ఒక తలకాయలో దాచుకోవటం ఉంటుంది, ఒక తలకాయలో అన్ని అబద్ధపు హామీలు. మొత్తం 7 తలకాయలు ఆడికి. రాజకీయ నాయకుల్లో వీడే నిండిపోయాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద బ్రతికున్నంత వరకు ఎవడికో ఒకడికి ఓటేయాలి. కాబట్టి ఓటేసేయండి, దరిద్రం పోద్ది. కానీ ఓటేసినంత మాత్రాన మనకి మేలు జరుగుద్దని చూడబాకండి. మేలు జరిగేది, మేలు చేసేది పరలోకమందున్న దేవుడు మాత్రమే. దేవుడు తప్ప ఏ మనిషి ఎదుటి వారికి మేలు చెయ్యలేడు. ఆయన సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి మనిషి ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వీడి పెద్ద కమెడియన్, వీడి పెద్ద అబద్ధీకుడు, వీడు తాతకు దగ్గులు నేర్పేవాడు, చేప పిల్లకి ఈత నేర్పేవాడు. అందువల్ల అంటున్నాడు, నాకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. నెక్స్ట్ మరి ఒక మెట్టు. అదేంటంటే, యేసు ప్రభు వీడికి నమస్కారం పెట్టాడా? చెప్పాలి. పెట్టలేదు. థ్యాంక్ గాడ్, దేవునికి కృతజ్ఞతలు. పెట్టలేదు కాబట్టి థ్యాంక్ గాడ్, దేవునికి కృతజ్ఞతలు. ఒకవేళ పెట్టుంటే ఏమయ్యేది? యేసు ప్రభు పెట్టలేదు, మనందరికీ తెలుసు. ఒకవేళ యేసు ప్రభు కనుక వీడికి నమస్కారం పెట్టుంటే ఏమయ్యేది? కొద్దిగా మైండ్ అప్లై చేయండి. కొద్దిగా అప్లై చేస్తే సప్లై అవుద్ది. యేసు ప్రభు గనక వీడికి నమస్కారం పెట్టి ఉంటే ఏమయ్యేదో చెప్పనా? వెంటనే వీడు పరలోకానికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి పరలోకములో 4 జీవులు, 24 పెద్దలు, కోటాను కోట్ల దేవతలు, కెరూబులు, శరాబులు ఎప్పుడు చూసినా సరే పరలోకములో ఆరాధన చేస్తా, ఆనందిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆరాధన జరుగుతుంటే వెంటనే అక్కడికి వెళ్ళి వీడు ఆ యొక్క ఆరాధన ఏం చేసేవాడు? ఆపేసేవాడు. వెంటనే పరలోకానికి వెళ్ళి ఆ యొక్క ఆరాధన ఆపేసేవాడు. ఆరాధన ఆపేసి ఏమంటాడో తెలుసా? బాబా ఆపండి, మీ ఆరాధన సల్లగుండా, మీ హల్లెలూయా సల్లగుండా, ఎప్పుడు చూసినా హల్లెలూయా అంటారా? ఆపండి, ఏంటి మీరు చెప్పేది? అక్కడ ఏం జరిగిందో చూసారా? ఆయన నాకు దండం పెట్టాడు, ఆయనకి నాకు అగ్రిమెంటు అయిపోయింది. కాబట్టి ఆయన నాకు నమస్కారం చేశాడు. అక్కడ కింద యేసు ప్రభు నాకు దండం పెట్టాడు కాబట్టి మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాం. కాబట్టి ఇప్పుడు భూలోకంతో పాటు పరలోకం కూడా నాదే. ఈ ప్లేస్ మీరు ఖాళీ చేయండి, ఈ యొక్క స్థలం మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి వెంటనే పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహం అంతటిని వీడు ఖాళీ చేపించి భూలోకంతో పాటు పరలోకాన్ని కూడా ఆక్రమించుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, యేసయ్య వాడికి నమస్కారం పెట్టకుండా మనకి మేలు చేశాడా, కీడు చేశాడా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాను. గట్టిగా రిందల రిక్కడ బౌషురాయిల బౌదియా చికోసి బాకి లోరి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు గనక వీడికి నమస్కారం చేస్తుంటే ఈ రోజున ఇంత నిమ్మళంగా మనం ఇక్కడ కూర్చునేవాళ్ళం కాదు. అసలు యేసు ప్రభు కనుక వీడికి దండం పెట్టి ఉంటే ఈ స్కూల్లో మీరు మీటింగ్ జరిపించుకోండి మనకు పర్మిషన్ దొరుకుద్దా? దొరకదు. ఎంత జ్ఞానం కలిగిన వాడు మన దేవుడు. ప్రలోభాలకి ఆయన ఎక్కడా కూడా లొంగలేదు. క్రైస్తవుడు ప్రలోభాలకి లొంగకూడదు. క్రైస్తవుడు మనుషుల యొక్క మాటలకు లొంగకూడదు. మన గురి, మన గమ్యం, మన యొక్క విశ్వాసం అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద మాత్రమే ఉండాలి. ఆయనే చేయగలరు, ఇంకెవ్వరూ చేయలేరు. వర్షాన్ని ఎవరైనా రప్పించగలరా? మంచు ఎవరైనా కురిపించగలరా? సునామీ ఎవరైనా రప్పించగలరా? అగ్నిచేత తగలబెట్టగలరా? భూకంపాన్ని ఎవరైనా రప్పించగలరా?
ఇవన్నీ రప్పించగలిగేది, చేసేది దేవుడే. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఆనుకుంటే ఆయన మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు, విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి వీడి స్టోరీ. వీడు ఎర్రగా అవట కారణం అది. భక్తుల యొక్క రక్తం తాగి 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 ఏమైపోయాడు? ఎర్రగా అయిపోయాడు. ఇప్పుడు వీడు ఎర్రగా అయిపోయాడు కాబట్టి ఎరుపు మరి ఒక విషయానికి గుర్తు. అదేంటంటే క్రోధము, కోపానికి గుర్తు. కొంతమందికి కోపం వస్తే కళ్ళు ఎట్టగవుతాయి? ఎర్రగా అయిపోతాయి. కొంతమందికి కోపం వస్తే కొట్టడానికి కాళ్ళు లేస్తుంది, తనటానికి. అంటే కాళ్ళు లెగుస్తుందంటే ఇప్పుడు కోపం ఎందులోకి వచ్చింది? కాళ్ళలోకి వచ్చింది. ఇప్పుడు కొట్టడానికి చెయ్యి లెగుస్తుంది అంటే ఇప్పుడు కోపం ఎందులోకి వచ్చింది? చేతిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మన సహోదరులకి కోపం వస్తే కారం డబ్బా వెతుకుతారు. ఎందుకు? అంత కారం తీసుకొని చోట కొట్టటాకి. పిచ్చి పనులు అటువంటి చేయబాకండి. భర్త ఒక దెబ్బ కొట్టినా సరే సహించండి, ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరీ 2 దెబ్బలు కొట్టాడు అనుకో, మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కొడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే ఇక అంత ఛాన్స్ దొరికిందని కారం డబ్బా మూత తీయటం, కారం గుప్పుడుతో పట్టుకోవటం, అంత చిట్టుకున్నట్టు చల్లటం. అటువంటి పిచ్చి పనులు చేయబాకండి. ఆ పనులని ఎవరి పనులు? ఎవరి పనులు? కారణం ఏంటి? కారం రంగు ఏ రంగు? ఎరుపు. కారం రంగు ఏ రంగు? ఎరుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇటువంటి వాడు క్రోధంతో నిండిపోయి వెళ్ళి సముద్రపు ఒడ్డున నిలబడి దాన్ని రమ్మన్నాడు. దేని రమ్మన్నాడు? మృగాన్ని. అదే 12వ అధ్యాయము చివరి వచనములో ఇది ఉంది, 13వ అధ్యాయం మొదటి వచనంలో ఇది వచ్చేస్తుంది. అంటే ఏంటి? వీడు పిలిచాడు కాబట్టి వెంటనే బయటికి ఇది వచ్చేస్తుంది. ఆ విధంగా 13వ అధ్యాయములో వీడు పైకి వస్తున్నాడు. వస్తున్నటువంటి వీడికి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలకాయలు ఉన్నాయి, సింహపు నోరు ఉంది, చిరుతుపులు లాంటి తోలు ఉంది, ఎలుకబంటు వంటి పాదములు ఉన్నాయి. ఇవన్నీ రేపు చూద్దాం. ఏంటి ఈ 10 కొమ్ములు ఏమిటి, 7 తలకాయలు ఏంటి, చిరుతుపులి తోలేమిటి, ఎలుగుబంటు పాదములేంటి, దీనికి ఒక తోక ఉంది, ఆ తోక ఏంటి, దీని మీద ఒక అమ్మాయి కూర్చోంది, ఈ యొక్క అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి భలే ఉంది, ఒంటి నిండా నగలేసుకొని ఏంటి నుదుటి మీద బొట్టు పెట్టుకొని చక్కగా కంటికి కాటుకు పెట్టుకొని వారచూపులు చూస్తూ చేతిలో సువర్ణ పాత్ర, బంగారు పాత్ర పెట్టుకొని ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉంది ఈ యొక్క అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే పైగా సింధూరపు రంగు కలిగినటువంటి నైటీ వేసుకుంది. లక్షణంగా చీరా జాకెట్ కట్టుకోకుండా నైటీ వేసుకొని, జుట్టు ఎర్రబోసుకొని, బొగ్గన చొక్క పెట్టుకొని, పెదాలకు రంగులు వేసుకొని, కంటికి కాటుకు పెట్టుకొని, చేతికి కడియాలు పెట్టుకొని, భయంకరంగా నగల ఒంటి నిండా ఏలాడుతూ ఈ మృగం మీద కూర్చోంది ఈ యొక్క అమ్మాయి. ఎట్టుందో చెప్పనా ఆ అమ్మాయి, ఈ మృగం ఎట్టుందో చెప్పనా? రా నువ్వు రా, దా నా మీద కూర్చో, నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి అక్కడ చేస్తాను అన్నట్టు ఉంది అది. నా మీద కూర్చో, నా మీద కూర్చుంటే నిన్ను ఎక్కడ దించాలో అక్కడ దించుతా, నిన్ను ఏ అడ్రస్లో దించాలి నిన్ను అక్కడ దించుతారా అని ఈ మృగం ఈ అమ్మాయిని మీద ఎక్కించుకున్నట్టుగా ఉంది. సరే ఆ విషయం అట్ట పెట్టండి. ఇంకో విషయం, మరి సాధారణంగా పులిని కానీ సింహాన్ని కానీ చిరుత పులిని కానీ చూస్తే మనకు భయం. మరి ఈ మృగాన్ని చూస్తే ఈ అమ్మాయికి భయం లేదా? లేకుంటే ఈ అమ్మాయిని చూస్తే ఈ మృగానికి తినాలనిపించట్లేదా? ఆ అమ్మాయిని చూస్తేనేమో దీనికి తినాలనిపించట్లేదు, దీన్ని చూస్తేనేమో ఈ అమ్మాయికి భయం లేదు. చక్కగా ఏదో దున్నపోత మీద కూర్చున్నట్టుగా, బర్రి మీద కూర్చున్నట్టుగా, బర్రి గనక గీతలు కాసే పిల్లోడిని మీదెక్కించుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినట్టుగా ఇది ఎట్టుందంటే, రా నువ్వెక్కడ దిగాలో చెప్పి నేను అక్కడ దించుతారా అని పనిమాల పిలిచి మీదెక్కించుకున్నట్టుగా ఉంది ఈ బొమ్మ. ఆ బొమ్మ ఏంటో రేపు చూద్దాం, ఆ అమ్మాయి ఎవరో రేపు చూద్దాం, దాని యొక్క అవయవాలన్నీ రేపు విడదీద్దాం. ఇప్పుడు నేర్చుకోబోయే మరొక విషయం ఏంటంటే అది చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మృగమేనా లేకుంటే అసలు ఏంటి? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి.
తొండ ముదిరితే ఏమవుద్ది? పంది ఊరితే, గాడిద బలిస్తే, అట్లాగే ఇది ఇక్కడ మనం చూస్తే చూడటానికి ఒక మృగంలాగా ఉంది, కానీ ఇది మృగము కాదు. ప్రారంభంలో నేను అదే చెప్పా, ఇది దేవుడు కాదు, దయ్యం. ఆత్మ కాదు, దురాత్మ. మృగం కాదు, మానవ మృగం. ఇప్పుడు ఈ మృగం ఏంటో చూద్దాం చిట్ట చివరిగా. ఈరోజు పాయింట్, ఈ మృగం ఏంటి అంటే, చూడటానికి మృగంలాగా ఉంది కానీ మృగం కాదు. అలాంటి ఒక వ్యక్తి మృగం లాంటి వ్యక్తి. అది ఎలాగా? వచనాధారంతో చెప్తా. అది ఎలాగంటే, బాగా తిని పని పాట చేయకుండా నిద్రపోతుంటే ఏమంటారు? ఇంకొంచెం కరెక్ట్గా చెప్పాలి, ఇంకొంచెం కరెక్ట్గా చెప్పండి. ఎలా? దున్నపోతులాగా నిద్రపోతాం అంటారు. ఏమంటారు? దున్నపోతులాగా, లేకుంటే పందిలాగా నిద్రపోతున్నాం అంటారు. తినేసి ఏం పని పాట లేకుండా తిరుగుతుంటే ఏమంటారు? ఎరా పని లేదా నీకు, గాడిదలాగా తిరుగుతున్నావు, అడ్డగాడిదలాగా అంటారు. ఇక కనపడ్డ ప్రతి ఒక్కరితో పోట్లాడుతుంటే ఏమంటారు? రౌడీ రంగమ్మ. ఏమంటారు? రౌడీ రంగమ్మ. కనపడ్డ ప్రతి వాళ్ళతో పోట్లాడితేనేమో రౌడీ రంగమ్మ. తినేసి నిద్రపోతుంటే పందిలాగా నిద్రపోతున్నావు, బుద్ధి లేదా అంటారు. చెప్పిన మాట అనకుండా తిరుగుతుంటే అడ్డగాడిదలాగా తిరుగుతున్నావు, బుద్ధి లేదా అంటారు. అంటే ఏంటి? మన పిల్లల్ని మనం అట్లా తిడతాం, రేపు బుద్ధి లేదురా నీకు, గాడిదలాగా తిరుగుతున్నావు అంటాం. పిల్లోడు మనకలాగే మనిషే, కానీ వాడిని పట్టుకొని మనం ఏమంటున్నాం? గాడిద అంటున్నాం. అంటే ఏంటి? వాడు చేసే పని అట్టుంది, కాబట్టి నీకేం పని పాట లేదురా, గాడిదలాగా తిరుగుతున్నావు అంటారు. అట్లాగే చూడటానికి మృగంలాగా ఉన్నాడు, కానీ ఇది మృగం కాదు. ఈడొక మానవ మృగం, ఈడొక మనిషి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చివరి వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము చివరి వచనము అంటే 18వ వచనము. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. జ్ఞానము కలదు. చాలు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని ఉంది వాక్యములో. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. నెక్స్ట్, అది ఒక మనుష్యుని సంఖ్య. ఇక్కడ ఏమంటున్నాడు? 2 మాటలు అంటున్నాడు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అని అంటూ, రెండో మాట ఏమంటున్నాడు? అది ఒక మనుష్యుని సంఖ్య. ఇప్పుడు చెప్పండి, 13వ అధ్యాయము 1వ వచనములో సముద్రములో నుండి పైకి వస్తున్నటువంటి ఈ మృగమేనా, లేకుంటే ఆ 18వ అధ్యాయంలో వ్రాయబడినట్టుగా ఒక మనిషి? అలాంటి ఒక మనిషి అంటే 10 కొమ్ములు కలిగి, 7 తలకాయలు కలిగి, సింహపు నోరు లాంటి నోరు కలిగి, చిరుతుపులు లాంటి వేగము కలిగి, ఎలుకబంటు లాంటి బలమైన కాళ్ళు కలిగినటువంటి ఒక మనిషి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అనుంది. అంటే బుద్ధి కలిగిన వాళ్ళే ఈ మృగం యొక్క సంఖ్యను లెక్క పెడతారు. ఆ సంఖ్య ఎంతంట? దాని గురించి రేపు ఎల్లుండి 3వ రోజు ఇంకా వివరంగా చెప్తా. 666. ఈ మృగానికి ఒక నెంబర్ ఉందంట. మృగం అంటే మృగం కాదు, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని. అంటే ఇప్పుడు అంటే ఈ మృగమేనా, వాడొక మనిషి. ఆ మనిషికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు 666. ఇక్కడ చూడండి, 666. ఒక మనిషి 666 తప్పించుకోవటానికి నిచ్చెన వేసుకొని 777కి వెళుతున్నాడు. అంటే 666 తప్పించుకోవాలంటే 777 కావాలి. అది 3వ రోజు మనం ధ్యానించుకుందాం. 3వ రోజు 666 తప్పించుకోవాలంటే 777 కావాలి.
మరి ఇప్పుడు 666 అనేటువంటి ఈ యొక్క ముద్ర, ఈ యొక్క నెంబర్ ఎవరిది? మృగంది. రేపు ఇంకా వివరంగా చెప్తా. ఈ యొక్క మృగానికి ఒక నెంబర్ ఉంది. ఆ మృగం ఎవరు? ఇంకా రేపు చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మీరు త్వరగా వస్తే ఇంకా మంచిది, ఇంకెక్కువసేపు మనం వాక్యం ధ్యానించవచ్చు. దీనికి ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ 666. అయితే దీన్ని ఎవరు లెక్క పెడతారంట? బుద్ధి కలవాళ్లే. బుద్ధి లేని వాళ్ళు లెక్క పెట్టలేరు. ఆ బుద్ధి ఏంటి? ఆ యొక్క బుద్ధి ఏమిటి? ఈరోజు ఒక పాయింట్ చెప్తా, తర్వాత మిగతా పాయింట్లు చెప్తా. ఈరోజు ఒక పాయింట్. 666 ఎట్లా వస్తుంది? 666 ఆ 13వ అధ్యాయంలో, అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పాలి? 18. 3 6 ఎంత? అయిపోయింది లెక్క. ఇంకేంటి? ఎన్ని వచనాలు ఉన్నాయి? 18. 3 6 ఎంత? అది ఇందులో జ్ఞానము కలదనే మాట ఉంది అక్కడ. అది ఆ జ్ఞానంలో ఒక స్టెప్ చెప్పి అంతే. అందులో జ్ఞానం ఉంది, అందులో జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకుంటేనే అన్ని కొమ్మలెక్కి, చిటారు కొమ్మెక్కి ఆ పిల్లి నుండి మనం ఏం చేస్తాం? తప్పించుకుంటాం. ఆ జ్ఞానం లేదనుకో, పిల్లికి దొరికిపోతాం, శుభ్రంగా తినేసద్ది, అంతే. అంటే నరకానికి పంపించబడతాం. కాబట్టి బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. మొదటి వచనములో, అంటే 13వ అధ్యాయము మొదటి వచనములో, సముద్రములో నుండి ఏ మృగమైతే పైకొస్తుందో ఆ మృగము సంఖ్యే 666. అది ఒక మనుషుని సంఖ్య. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటి? ఇది మృగం కాదు, మానవ మృగం. దేవుడు కాదు, దయ్యం. ఆత్మ కాదు, దురాత్మ. ప్రకృతి కాదు, వికృతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. నంబర్ ఎంత? 666. 3 6 ఎంత? మరి లెక్క సరిపోయిందా లేదా? ఒక్క వచనం ఎక్స్ట్రా లేదు, తక్కువ లేదు. 18 వచనాలు అంటే 3 6 18. ఇది ఇందులో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంలో ఒక పాయింట్ చెప్పాను. ఇప్పుడు మిగతా పాయింట్లు రేపు ఎల్లుండి మనం ధ్యానిద్దాం. కాబట్టి అతి త్వరలో సముద్రములో నుంచి మానవ మృగం ఒకటి రాబోతుంది. ఆ మృగం ఈ లోకాన్ని 7 సంవత్సరాలు పరిపాలించబోతుంది. ఆ 7 సంవత్సరములు ఎవరైతే ఆ మృగము యొక్క పరిపాలనలో ఉంటారో వారిని ఈ యొక్క మృగం, ఆ పిల్లి ఎలకను పట్టుకొని చంపుకొని తిన్నట్టుగా ప్రజలందరినీ వీడు హింసిస్తాడు, శ్రమ పెడతాడు, భయంకరమైనటువంటి శ్రమలు పెడతాడు. వాడు పెట్టే శ్రమలు ఎట్టుంటే చెప్పనా? నువ్వు భక్తుడు అయితే ప్రభు రాకడ వచ్చినప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడున్నావేంటి? ఇక్కడ ఉన్నావు కాబట్టి ప్రభు రాకడలో ఎత్తబడలేదు. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఫస్ట్ నా ముద్ర వేయించుకో. నా ముద్ర వేయించుకోకపోతే నీ ఇంటికి కరెంటు కనెక్షన్ కట్. నా ముద్ర నువ్వు వేయించుకోకపోతే నీ ఇంటికి వచ్చేటువంటి నీళ్ళ ట్యాప్, మున్సిపాలిటీ నీళ్లు, గ్రామ పంచాయతీ నీళ్లు కట్. నా ముద్ర వేయించుకోకపోతే నీ బ్యాంక్ అకౌంట్ సీజ్. నా ముద్ర వేయించుకోకపోతే నీ పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ లేదు. నా ముద్ర వేయించుకోకపోతే రేషన్ షాప్లో నీకు రేషన్ రాదు. నా ముద్ర వేయించుకోకపోతే ట్రైన్లో, బస్సులో నువ్వు ప్రయాణం చేయడానికి వీలు పడదు. నా ముద్ర వేయించుకోకపోతే నువ్వు రిజర్వేషన్ చేసుకోవటానికి వీలు పడదు. ప్రతిదీ ఆ ముద్రకి అనుసంధానం చేస్తారు. ఆ ముద్ర వేయించుకోవాలి అంటే ప్రభురాకల్లో విడిచిపెట్టబడ్డ వాళ్ళే ఆ ముద్ర వేయించుకుంటారు. పావురం వలె చిటారు కొమ్మకెళ్ళిపోయి భక్తిలో పరిపూర్ణత చెంది ఆ చిటారు కొమ్మ మీద నుంచి అటు ఎగిరిపోయేవాళ్ళు ఈ మృగానికి దొరకకుండా, అనగా ఆ పిల్లికి దొరకకుండా తప్పించుకుంటారు. ఆ విధంగా తప్పించుకోవటానికి, ప్రభురాకడకి సిద్ధపడటానికే ఈ 3 రోజులు ఈ యొక్క బైబిల్ స్టడీలు దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మిగతా 2 రోజులు కూడా త్వరగా సమయానికి రండి. అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు ఈ బొమ్మ గురించే నేను మాట్లాడాను.
ఇంకా ఈ బొమ్మ చెప్పాలి, ఈ బొమ్మ చెప్పాలి, ఇదిగో ఈ బొమ్మలు చెప్పాలి, తర్వాత ఈ బొమ్మలు చెప్పాలి, ఆ బొమ్మలు చెప్పాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు త్వరగా వస్తే ఇంకెక్కువసేపు వాక్యాన్ని ధ్యానిద్దాం. కాబట్టి అతి త్వరలో ఈ మృగం సముద్రంలో నుంచి పైకి రాబోతుంది. దాని నుంచి మనం తప్పించుకోవాలి. సముద్రం అంటే ఏంటి రేపు చెప్తాను. ఆ మృగం అంటే ఏంటి ఇంకా రేపు విడదీస్తా. రేపు మృగాన్ని విడదీస్తా. ఎట్లాగా? దీని నోరు ఏ నోరు? సింహపు నోరు. సింహపు నోరు అంటే అర్థం ఏంటి? దీని తోలు ఏ తోలు? చిరుతపులి తోలు. చిరుతపులి తోలు అంటే అర్థం ఏంటి? దీనికి ఎన్ని కొమ్ములు? 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటే అర్థం ఏంటి? దీనికి ఎన్ని తలకాయలు? 7 తలకాయలు. 7 తలకాయలు అంటే అర్థం ఏంటి? దీనికి ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళు. ఎలుకబంటు కాళ్ళు. ఎలుకబంటు కాళ్ళు అంటే అర్థం ఏంటి? పైగా దీని మీద ఎవరు కూర్చున్నారు? ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు? ఈ విషయాలన్నీ కూడా రేపు సాయంత్రం ధ్యానించబోతున్నాం. అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి కొంతసేపు మన యొక్క పాపములన్నీ కూడా ఒప్పుకుందాం. మనం ఏమని పాట పాడాం? యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు అని పాడాం కదా. ఒక 5 నిమిషాలు అందరం కూడా మౌనంగా ఆకాశం వైపు చూచొచ్చు. ప్రభువా, ఆ మృగము నుంచి తప్పించుకోవాలంటే నా పాపములు కడుగు ప్రభువా. ఎరుపుతోనే జయించటానికి సహాయం చేయ ప్రభువా. ఎరుపనగా పాపము అని నేను విన్నాను ప్రభువా. నాలో పలు రకమైనటువంటి పాపములు సాతాను తీసుకొచ్చి పెడుతున్నాడు ప్రభువా. వాటన్నిటిని జయించాలంటే ఎరుపు అనేటువంటి నీ రక్తమే కావాలి ప్రభువా. నీ రక్తము చేత నన్ను కడగమని ఒక 5 నిమిషాలు అడగండి. కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు. కడగబడిన వారికే ప్రభు రాకడలు ఎత్తబడతారు. ఆ యొక్క పావురం వలె చిటారు కొమ్మకెక్కి ఆ కొమ్మ మీద నుంచి అటు ఆకాశములో అనగా ప్రభు రాకడికి ఎత్తబడాలి అంటే ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి. ప్రకటన గ్రంథాన్ని ధ్యానించే వాళ్ళే ధన్యులు. ధ్యానించిన వాళ్ళు అన్యులు. కడుక్కునే వాళ్ళే ధన్యులు. కడుగు కొనని వారు అన్యులు. మనం అన్యులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ధన్యులుగా మారటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అతి త్వరలో సముద్రములో నుంచి ఆ మృగం పైకి రాబోతుంది. అతి త్వరలో ఆ మృగము లాంటి ఒక వ్యక్తి ఈ భూలోకాన్ని ఏలుబడి చేయబోతున్నాడు. అతను ఏలుబడిలో మనం ఉండకూడదు. అందరూ కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ఒక 5 నిమిషాలు అడగండి. ఒక 5 నిమిషాలు అడగండి. ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని అడగండి. నీ రక్తము చేత శుద్ధీకరించమని అడగండి. సాతాను యొక్క ఎరుపును జయించటానికి అభిషేకాన్ని ఇవ్వమని అడగండి. శబకరబలక తురాయిడగ శబలకరందర రిఖడబక శిఖడబల హందురాయిడబకదియా. వికృతిని జయించాలి. ఆ వికృతిని జయించాలి. దురాత్మను జయించాలి. మానవ మృగాన్ని జయించాలి. రమకశిల కడబల హందురా నమానకశ్యాలాదియా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయం జయం హల్లెలూయా. జయం జయం మనకే. 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 ఈ రాత్రి జయం జయించిన జయవీరుడైన యేసయ్య ఆ మృగం నుంచి తప్పించుకొని జయించిన మగ శిశువు వలె ఎత్తబడే కృపను అనుగ్రహించినట్లుగా మనకే. జయం జయం హల్లెలూయా. జయం జయం మనకే. ఆమేన్ ఆమేన్. జయం జయం హల్లెలూయా. జయం జయం మనకే. జయం జయం హల్లెలూయా. జయం జయం మనకే. జయం జయం. పాపం మీద జయం,
చీకటి మీద జయం, సాతాను కార్యముల మీద జయం, చెడు కార్యముల మీద జయం, అపవాది తంత్రముల మీద జయం, బలహీనతల మీద జయం, జయం జయం జయం. యేసు నామములో జయం కలుగును గాక. మనకే జయం జయం, హల్లెలూయా, జయం జయం మనకే. ఆమేన్ ఆమేన్. జయం జయం, హల్లెలూయా, జయం జయం మనకే. జయం జయం. నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి, ప్రతి వ్యాధి మీద, పాపం మీద, చీకటి శక్తుల ప్రభావం మీద యేసు నామములో జయం కలుగును గాక, జయం కలుగును గాక, జయం కలుగును గాక. జయం జయం, హల్లెలూయా. శబ రివలక చిరబలరబక చిడిమినిబలక రబానియ చిర 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 శబక రబానియ చిరబలరబక చిరబలరబక చిర. ఆమేన్. స్తోత్రం. జయం జయం, హల్లెలూయా, జయం జయం మనకే. జయం జయం మనకే. జయం జయం మనకే. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ప్రేమగల నామములో స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీద ఆశను మీరు నిలబెట్టి పరలోకములోంచి నాయన, సియోను నుంచి ఒక నూతన ప్రత్యక్షతలు మీరు మాకు అనుగ్రహించిన దేవాది దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మృగమును ప్రభు మేము ఎలాగను తప్పించుకుని నీ సన్నిధికి చేరాలో ప్రభు, ఒక్కొక్క విషయంలోంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు నాయన. ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములు చదువువాడును, ధ్యానించువాడును, వినువాడును ధన్యులని ప్రభు, ఈ రాత్రి చేరి వచ్చిన ప్రజలందరికీ అటువంటి ధన్యతని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ నేను ఇంకను రేపటి 2 రోజులు కూడా ప్రభు మీ బలమైన ఆత్మతో అభిషేకించి చేరి వచ్చిన ప్రజలందరికీ కావలసిన ఉన్నతమైన నడిపింపుని మీరు దయచేయమని ఈ ప్రార్థనా మనలన్నీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము, ఆదరణయు మనందరికీ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. జయ జీవితాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. దయచేసి ఈరోజు కాస్త